మన రాష్ట్రంలో టాప్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఆర్థోపెడిక్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కేజే రెడ్డి గారు. 2015లో ఆయన నేషనల్ ఆర్థోప్లాస్టీకి ప్రెసిడెంట్గా చేయడమే కాకుండా సానియా మిర్జా కానీ లేదా న్యూజిలాండ్ క్రికెటర్ హ్యాడ్లీ కానీ ఇలా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులకి వైద్యం చేశారు. ఏ క్షణంలో ఏ లక్షణం ఇక ఇది మందులతో పని చేయదు, వ్యాయామం చేసినా సరికాదు, ఖచ్చితంగా నేను సర్జరీకి వెళ్లాల్సిందే అని ఎప్పుడు నిరూపితమవుతుంది? జనరల్లీ మేమేమంటాం, నీ రీప్లేస్మెంట్ ఇండికేషన్ ఎప్పుడు అవసరం ఉంటుంది. ఏమంటాం, ఫస్ట్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, సెకండ్ ఇండికేషన్. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ పెయిన్ మొత్తము నీ జాయింట్ ఆర్థరైటిస్ వల్లనే వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 4 వచ్చిన వారికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, వేరే చేయొద్దని చెప్పేసి అంటారు కదా. అవును. సో మనము పిఆర్పి వైద్యం గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. దీని గురించి వివాదం నడుస్తుంది. కొంతమంది వైద్యులు 4th స్టేజ్లో ఇంజెక్షన్ వేస్తున్నారు అంటే అది అనవసరం, డబ్బులు అనేది దండగా చేసుకోవడమే అని చెప్పేసి చెప్తుంటున్నారు. అసలు పిఆర్పి వైద్యం అనేది పనిచేస్తుందా? ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఒకవేళ ఉంటే ఏ స్టేజ్ వరకు వేసుకోవచ్చు? మీరు అన్నట్టు పిఆర్పి చాలా హైప్ అవుతుంది ఈరోజు రేపల్లో. ప్రాబబుల్లీ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవాల్యుయేషన్ లేకుండానే పిఆర్పి వేరియస్ స్పెషాలిటీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది ప్రాబబుల్లీ నాట్ వెరీ అప్రాప్రియేట్. ఇనీషియల్ స్టేజెస్లో అంటే స్టేజ్ 1, 2లో వేరే ప్రాబ్లమ్స్ లేవి, కార్టిలేజ్ కానీ లిగమెంట్ ప్రాబ్లం లేని వాళ్ళకు ఈ పిఆర్పి కొంతవరకు పనిచేస్తుంది. స్టేజ్ 3లో 4లో ఇవ్వడం అనేది ఇర్రిలవెంట్, ఇవ్వకూడదు. ఎందుకంటే స్టేజ్ 4 వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఓసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. సో స్టేజ్ 4లో నో పిఆర్పి, స్టేజ్ 3లో నో పిఆర్పి. సో ముఖ్యంగా ఏదైతే కార్టిలేజ్ ఉందో, కార్టిలేజ్ని మనము పెంచగలుగుతామా? సో మీ పరిశోధనలు అంటే ఏం తేలింది? నీ కార్టిలేజ్లో ఆర్థరైటిస్ వల్ల అరిగిన కార్టిలేజ్ను ఏ స్టెమ్ సెల్స్ రిపేర్ చేయలేవు. మీలాంటి నిపుణులు చేత్తో చేసే సర్జరీకి, రోబోట్ సర్జరీకి తేడా ఏమిటి? ఏది బెస్ట్? రోబోటిక్ టెక్నాలజీ వల్ల రిజల్ట్స్ సుపీరియర్గా ఉంటాయంటే ప్రజెంట్ ఎవిడెన్స్ ప్రకారము దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. వీ హ్యావ్ టు వెయిట్ 30 years టు సీ. ఇమీడియట్ రిజల్ట్స్ ఏమవుతుందంటే రోబోటిక్ టెక్నాలజీలో అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అనేది ఎందుకు ఫెయిల్ అవుతాయి? కొంతవరకు అది నిజమే. నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ ప్రిసిషన్ ఆపరేషన్. బాగా చేయలేదనుకోండి, ఉన్నదానికంటే ఎక్కువైపోతుంది. కింద కూర్చోవడం అనేది మోకాళ్ళకు శత్రువు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు కనబడుతున్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది పద్మాసనం అసలు వేయొద్దంటారు, కొంతమంది అసలు మెట్లు ఎక్కితే మోకాళ్ళు అరిగిపోతాయి అంటారు, ఇంకొంతమంది ఇండియన్ టాయిలెట్ని బ్యానే చేయాలంటారు. కింద కూర్చొని లేవడము, మెట్లు ఎక్కి దిగడము, ఇండియన్ టాయిలెట్ అనేది వెరీ హెల్దీ ఫర్ నీ జాయింట్స్. మోకాళ్ళ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు బెస్ట్ మెడిసిన్ ఏంటంటే 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. మన హైదరాబాద్ అనేది వైద్య రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఇక్కడ మెడికల్ టూరిజం చూస్తే ఏడాదికి ఏడాది ఎంతో గ్రోత్ రేట్ కనబడుతుంది. దీనికి అంతటికి కారణం ఇక్కడ ప్రఖ్యాతి ఒక గొప్ప వైద్యులు ఉండడం, అదే రకంగా సౌకర్యాలు ఉండడం. అలాంటి మరో గొప్ప వైద్యుని మీ ముందుకు తీసుకొస్తున్నారు. మన రాష్ట్రంలో అతి ముఖ్యమైన లేదా టాప్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఆర్థోపెడిక్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కేజే రెడ్డి గారు. సో మనం 2015లో ఆయన నేషనల్ ఆర్థోప్లాస్టీకి ప్రెసిడెంట్గా చేయడమే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఏదైతే పెట్టారో, అంటే ఆయనే వ్యవస్థాపక ప్రెసిడెంట్ కూడా అక్కడ. సో అదే రకంగా ఎన్నో అంటే ఏవిఎన్ లాంటి సంక్లిష్టమైనవి లేదా స్పోర్ట్స్ ఇంజరీ లాంటి లేదా సానియా మిర్జా కానీ లేదా న్యూజిలాండ్ క్రికెటర్ హ్యాడ్లీ కానీ ఇలా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులకి ఆయన వైద్యం చేశారు. సో ముఖ్యంగా 100కు పైగా వయసున్న వాళ్ళకి కూడా నీ రీప్లేస్మెంట్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఆయన సొంతం. ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు. సో ముఖ్యంగా మోకాళ్ళకు సంబంధించి, అదే రకంగా తుంటి సర్జరీకి సంబంధించి ముఖ్యంగా ఇవి పాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రపంచంతో పోలిస్తే భారత్లో ఎందుకు మోకాళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ఇలాంటి ఎన్నో సందేహాలను ఆయన నుండే నేరుగా సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, మీరు ఆల్మోస్ట్ మోర్ దాన్ 37 years ఎక్స్పీరియన్స్, అంటే 3 దశాబ్దాల పైగా అనుభవం. సో లండన్లో మల్టిపుల్ FRCS చేశారు.
సో నేషనల్ లెవెల్లో 2015లో ప్రెసిడెంట్గా వర్క్ చేశారు ఆర్థోప్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి. సో ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్. గత 30 సంవత్సరాల్లో నీ రీప్లేస్మెంట్ వైద్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? సో మీరు దానికి ప్రత్యక్ష సాక్షి కదా. సో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏ రకంగా జరిగింది? అవును, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నేను పీజీఐ చండీగఢ్లో ఎంఎస్ చేస్తూ ఉన్నప్పుడు, ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు, వీఆర్ అమంగ్ ది ఫస్ట్ వన్ టు డూ నీ రీప్లేస్మెంట్ ఇండియాలో. అంటే అది 1988-89 ప్రాంతంలో మొదటిసారిగా నీ రీప్లేస్మెంట్, ప్రాపర్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము మేమే. అప్పటికి ఇప్పటికీ అంటే వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చింది, ఎక్స్పర్టీసు, తర్వాత రెవల్యూషన్ ఇన్ ద వే ఆఫ్, అంటే మనము ఈ ఆపరేషన్ చేయడానికి పరికరాలు కానీ, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ రావడం వల్ల ఏమిటంటే ఇట్ చేంజ్డ్ డ్రామాటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మేము ఆపరేషన్ చేసినప్పుడు 3.5 hours తీసుకునే వాళ్ళం ఆపరేషన్ మొత్తం చేయాలంటే. పేషెంట్ని ఐసీయూలో పెట్టి ఎవ్రీ అవర్ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ప్రతి గంటకు బీపీ, పల్స్ అవన్నీ చెక్ చేసి మానిటర్ చేసేవాళ్ళం. అండ్ పేషెంట్ను 2 weeks హాస్పిటల్లో పెట్టేవాళ్ళం. అంటే 2 weeks పెట్టి కుట్లు తీసి ఇంటికి పంపించేవాళ్ళము. ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ 25-30 minutesలో అయిపోతుంది. బికాస్ టెక్నాలజీ చేంజ్ అయింది, ఎక్విప్మెంట్ అంటే మా ఇమేజ్ ఇన్స్ట్రుమెంట్స్ రెవల్యూషనైజ్ అయినాయి, అంటే యూజర్ ఫ్రెండ్లీ, సర్జన్ ఫ్రెండ్లీ అయ్యాయి. అండ్ కోవిడ్ స్టేజ్లో ఈవెన్ ఇప్పుడు కూడా సేమ్ డే సింగిల్ నీ చేస్తే సేమ్ డే ఇంటికి పంపించగలుగుతున్నాము. ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అయింది. ఇంటికి పంపించిన తర్వాత కూడా బ్యాక్ సపోర్ట్ ఉంది. అంటే ఇంటికే మేము ఫిజియోథెరపిస్ట్, నర్సెస్, డాక్టర్స్ పంపించగలుగుతాం. కోవిడ్లో మేము అపోలో ఫస్ట్ టైం ర్యాపిడ్ రికవరీ అని ఫాస్ట్ ట్రాక్ టీకేఆర్ రిప్లేస్మెంట్ చేశాము. దాంతో సేమ్ డే ఇంటికి పంపించాము. ఆ విధంగా ఐవ్ సీన్ 3 decadesలో వరల్డ్ ఆఫ్ చేంజ్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కొన్ని స్టాట్స్ చూస్తే భారతదేశంలో 15 కోట్ల మంది మోకాల నొప్పితో బాధపడుతున్నారని, ఇందులో 4 కోట్ల మందికి సర్జరీ అవసరమని, కానీ ప్రస్తుతం మనం భారత్లో చేస్తున్నవి ఏడాదికి 2 లక్షల ఆపరేషన్లు అని చెప్పేసి మనకు స్టాట్స్ చెప్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? అంటే మీరు అన్నది కొంతవరకు, అంటే ప్రాబబ్లీ 15 years బ్యాక్ WHO సెన్సెస్ ప్రకారము 7 crore people were suffering with osteoarthritis knee. ప్రాబబ్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఫిగర్ ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో అరౌండ్ 2% విల్ నీడ్ సర్జరీ. 2% వాళ్ళే నీ రీప్లేస్మెంట్, మిగతా కొంత పర్సెంటేజ్ ప్రాబబ్లీ వేరే సర్జరీస్ అవసరం ఉంటుంది. సో 6-7 crores అనేది మే నాట్ బి, అంటే ఐఎమ్ నాట్ షూర్, బట్ సిగ్నిఫికెంట్ నెంబర్ నీడింగ్ నీ రీప్లేస్మెంట్. అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ బిట్వీన్ 2 to 250 అవుతున్నాయి. ఈ విధంగా చేస్తే ప్రాబబ్లీ మనము నెంబర్ను తగ్గించలేము. రోజు రోజుకు పీపుల్ రిక్వైరింగ్ నీ రీప్లేస్మెంట్ ఎక్కువ అవుతున్నారు ఇంకా. సో ఆ గ్యాప్ డే బై డే పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్లు జరగడానికి అంటే తొందరగా పాడవుతున్న నీలే కారణమా? సో అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని మనం పోన్ చేసే అవకాశం కానీ, లేదా సర్జరీని నివారించే అవకాశం కానీ ఉందా? ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్లో. మెయిన్గా చూస్తే ఆస్టియోఆర్థరైటిస్ని 2 types ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దానికి మనకు రీజన్ తెలియదు ఎందుకు వస్తుంది అనేది, కానీ ఏమవుతుందో తెలుసు. ఎలా అంటే డే టు డే యాక్టివిటీస్లో మనకు నీ కార్టిలేజ్ కొంత డ్యామేజ్ అవుతుంది. హెల్దీ పర్సన్ ఎవరికైతే ఈ ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ లేదో వాళ్ళు రిపేర్ చేయగలుగుతారా ఆ చిన్న డ్యామేజ్లు. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ వస్తుందో, ఆ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఉందో, ఆ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. సో టెక్నికల్లీ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం. కానీ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది కంప్లీట్లీ ప్రివెంటబుల్. సెకండరీ ఆర్థరైటిస్ ఎవరిలో వస్తుంది? ఎవరికైతే ఇంజురీస్ అయ్యి నీ జాయింట్ డ్యామేజ్ అయింది ప్రీవియస్లీ, ఫ్రాక్చర్స్ కానీ, లిగమెంట్ ఇంజురీస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, కార్టిలేజ్ డ్యామేజ్ అయిన వాళ్లకు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ ఆర్థరైటిస్ను కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. మీరు నీ రీప్లేస్మెంట్లో సిద్ధాస్తులు ఎన్నో కొత్త టెక్నిక్స్ను కూడా దేశానికి పరిచయం చేశారు కదా.
సో ఇందులో మనం గమనించినప్పుడు రోబోటిక్ సర్జరీ అని చెప్పేసి ఎక్కువగా వింటూ ఉంటాము. సో హాస్పిటల్ కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. ప్రిసైజ్ కటింగ్, లెస్ బ్లడ్, తొందరగా రికవరీ, ఇవన్నీ. యాక్చువల్గా మీలాంటి నిపుణులు చేత్తో చేసే సర్జరీకి అదే రకంగా రోబోట్ సర్జరీకి తేడా ఏమిటి, ఏది బెస్ట్? ఇప్పుడు ఎలా అంటే టెక్నాలజీ అనేది మనం ఇంటిగ్రేట్ చేయాలి. ప్రతిసారి మెడిసిన్లో టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయకపోతే విల్ బి ఎక్స్టింక్ట్. సో అదేవిధంగా ఈ రోబోటిక్ టెక్నాలజీ చాలా రోజుల నుంచి ఉంది. అంటే మేము అపోలోలో 2009లో ఇంట్రొడ్యూస్ చేశాము. కానీ ఇనీషియల్ టెక్నాలజీ వాజ్ వెరీ క్రూడ్. అంటే బేసికల్లీ ఇట్ వాజ్ నాట్ సర్జన్ ఫ్రెండ్లీ. ఎనీ టెక్నాలజీ వచ్చినా కూడా సర్జన్ ఫ్రెండ్లీ ఉండాలి. మేమంటే ఐ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ యూజింగ్. నేను యూజ్ చేయడం వల్ల పేషెంట్కు రియల్గా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడే నేను యూజ్ చేయగలుగుతాను. కానీ కన్వెన్షనల్ అంటే నాన్ రోబోటిక్ ఆర్ కన్వెన్షనల్ టెక్నాలజీ వెరీ సుపీరియర్. ఇప్పుడు రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో ప్రస్తుతానికి మీరు అన్న క్వశ్చన్, రోబోటిక్ టెక్నాలజీ వల్ల రిజల్ట్స్ సుపీరియర్గా ఉంటాయంటే ప్రజెంట్ ఎవిడెన్స్ ప్రకారము దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. అంటే రోబోటిక్ టెక్నాలజీ కూడా ఈక్వల్లీ సక్సెస్ఫుల్ అని చెప్పగలుగుతాం. కానీ కొన్ని ఏంటిదంటే ఆబ్వియస్ థింగ్స్ రోబోటిక్ టెక్నాలజీలో ప్రిసిషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా అంటే నీ రీప్లేస్మెంట్ అనేది ప్రిసైజ్. మనం ఐతో 1 మిల్లీమీటర్ డిఫరెన్స్తో చేయగలుగుతాము. రోబోటిక్లో 0.1 మిల్లీమీటర్స్కి వెళ్ళగలుగుతాము. సో దట్ వీ డోంట్ నో బికాజ్ రోబోటిక్ టెక్నాలజీ 4-5 ఇయర్స్ నుంచే ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ 30 ఇయర్స్ టు సీ. ఇప్పుడు కన్వెన్షనల్ నీ 60 ఇయర్స్లో చేస్తే 25-30 ఇయర్స్ ఉంటుంది. ఆ రోబోటిక్ని ప్రాబబ్లీ ఇట్ లాస్ట్ లాంగర్, హెల్దీగా ఉంటే అప్పుడు మనం రోబోటిక్ టెక్నాలజీ బాగుంటుందని చెప్పాలి. కానీ ఇమీడియట్ రిజల్ట్స్ ఏమవుతుందంటే రోబోటిక్ టెక్నాలజీలో తక్కువ టిష్యూస్ కట్ చేస్తాము, పెయిన్ తక్కువ ఉంటుంది, ప్రిసిషన్ బాగుంటుంది. బోన్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళకు ఏమవుతుంది, కన్వెన్షనల్లో సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసి డిఫార్మిటీ కరెక్ట్ చేస్తాం. ది బిగ్ డిఫరెన్స్ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ టెక్నాలజీ, ఎక్కడ డిఫార్మిటీ ఉందో అదే కరెక్ట్ చేస్తాం. సో దట్స్ అ బిగ్ అడ్వాంటేజ్. ఈ లిగమెంట్స్ను మనం డిస్టర్బ్ చేయము. అందుకని ది జాయింట్, సాఫ్ట్ టిష్యూ జాయింట్ ఏమవుతుందంటే హెల్దీగా ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, ఇమీడియట్ రిజల్ట్స్ ఆర్ గుడ్. సో డాక్టర్ గారు, అంటే మనం అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, లేదా వాళ్ళకి మోకాల నొప్పులు ఉంటాయి. కానీ ఏ క్షణంలో ఏ లక్షణం, ఇక ఇది మందులతో పని చేయదు, వ్యాయామం చేసినా సరికాదు, ఖచ్చితంగా నేను సర్జరీకి వెళ్ళాల్సిందే అని ఎప్పుడు నిరూపితం అవుతుంది? అవును, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ మేమేమంటాం, నీ రీప్లేస్మెంట్ ఇండికేషన్ ఎప్పుడు అవసరం ఉంటుంది. ఏమంటాం, ఫస్ట్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, ఓకే, సెకండ్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, థర్డ్ ఇండికేషన్ ఈజ్ పెయిన్. అయితే పెయిన్ అనేది ఎవరికైతే సిగ్నిఫికెంట్గా ఉండి డే టు డే యాక్టివిటీ చేయలేకపోతారో, వాళ్ళ పనులు బాత్రూమ్కి వెళ్ళడము, తినడము, డైనింగ్ హాల్ వెళ్ళడం చేయలేకపోతారో, నైట్ టైం స్లీప్ డిస్టర్బ్ అవుతుంది నొప్పి వల్ల, దాట్స్ అ టైం. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ పెయిన్ మొత్తము నీ జాయింట్ ఆర్థరైటిస్ వల్లనే వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే సింపుల్ ఎక్స్రేతో చేయగలుగుతాం. ఓసారి కొందరికి ఏమవుతుందంటే ఏదో బ్యాక్ పెయిన్, డిస్క్ ఉండి రేడియేటింగ్ పెయిన్ నీలో ఉంటుంది, ఓసారి హిప్ పెయిన్ కూడా రేడియేటింగ్ నీ పెయిన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు పూర్తి ఎగ్జామినేషన్ చేయకుండా ఓన్లీ నీ రీప్లేస్మెంట్ చేసామనుకోండి, వాళ్ళకి బెనిఫిట్ కాదు. సో ఎవరికైతే ఈ పెయిన్ సిగ్నిఫికెంట్గా ఉండి ఎక్స్రేలో చేంజెస్, అంటే స్టేజ్ 4 చేంజెస్ అంటాం, 1, 2, 3, 4 చేంజెస్ ఉన్నాయో వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 4 వచ్చిన వారికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, వేరే చేయొద్దని చెప్పేసి అంటారు కదా. అవును. సో మనము పిఆర్పి వైద్యం గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. దీని గురించి వివాదం నడుస్తుంది. కొంతమంది వైద్యులు 4th స్టేజ్లో ఇంజెక్షన్ వేస్తున్నారు అంటే అది అనవసరము, డబ్బులు అనేది దండగా చేసుకోవడమే అని చెప్పేసి చెప్తుంటున్నారు. సో అసలు పిఆర్పి వైద్యం అనేది పనిచేస్తుందా? ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఒకవేళ ఉంటే ఏ స్టేజ్ వరకు వేసుకోవచ్చు? దీని గురించి చెప్పండి. పిఆర్పి అనేది మెడిసిన్లో చాలా రోజుల నుంచి యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే స్పెషల్లీ హెయిర్ ఫాల్ కొరకు, హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేయడానికి చేస్తారు. స్కిన్ కండిషన్స్కు స్పెషల్లీ కాస్మెటిక్ సర్జరీలో చాలా యూజ్ చేస్తారు. రీసెంట్లీ ఎలా అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా కొంతవరకు పనిచేస్తుంది అని నిరూపించబడింది. కానీ ఇది ఇనిషియల్ స్టేజెస్లే. ఎందుకంటే ఆర్థరైటిస్ స్టేజ్కి పిఆర్పి పనిచేయదు. కానీ ఎప్పుడైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది, ఇనీషియల్ స్టేజెస్లో అంటే స్టేజ్ 1, 2లో వేరే ప్రాబ్లమ్స్ లేవి, కార్టిలేజ్ కానీ లిగమెంట్ ప్రాబ్లం లేని వాళ్ళకు ఈ పిఆర్పి కొంతవరకు పనిచేస్తుంది. కానీ ఈ పిఆర్పి ఎలా అంటే 10 మందికి ఇచ్చామనుకోండి, 10 మంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు.
సో ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ ఉండవు. మీరు అన్నట్టు పిఆర్పి చాలా హైప్ అవుతుంది ఈరోజు రేపల్లో. ప్రాబబుల్లీ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవాల్యుయేషన్ లేకుండానే పిఆర్పి వేరియస్ స్పెషాలిటీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది ప్రాబబ్లీ నాట్ వెరీ అప్రాప్రియేట్. స్టేజ్ 3లో 4లో ఇవ్వడం అనేది ఇర్రిలవెంట్, ఇవ్వకూడదు. ఎందుకంటే స్టేజ్ 4 వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఓసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. సో స్టేజ్ 4లో నో పిఆర్పి, స్టేజ్ 3లో నో పిఆర్పి. మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తుంది మళ్ళీ ఇలాంటి వైద్యం చేసే వాళ్ళని హౌ టు స్టాప్ ఎలా? అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఇది మెడికల్ రెగ్యులేషన్ అని ఉన్నాయి, కానీ వాటి ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేరో, ఎవరైతే ఫాలో అవుతలేరో వాళ్ళకి ఎలా అంటే ది పినలైజేషన్ ఈజ్ నాట్ గ్రేట్. అంటే పీపుల్ కెన్ ఎస్కేప్ వెరీ ఈజీలీ వితౌట్ బీయింగ్ పినలైజ్డ్. అది బిగ్గెస్ట్ ఏదంటే మనం ఏమి చేయగలుగుతామంటే పేషెంట్స్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఎప్పుడైతే అంటే యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో ఎలా ఉంటుంది, అవేర్నెస్ అనేది చాలా ఉంటుంది. ప్రతి పేషెంట్కు చాలా అవేర్ ఉంటుంది. అంటే ప్రాబ్లం గురించి తెలుసుకుంటారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అడిగి చెప్తారు ఓకే పిఆర్పి ఇంజెక్షన్స్, డాక్టర్ గారు మీరు ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎంతమందిని ట్రీట్ చేశారు, మీ రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పబ్లిక్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ మెడిసిన్లో పబ్లికేషన్ ఇన్ ఏ ఇండెక్స్ జర్నల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటిది లేదు దీనికి. సో పేషెంట్ నాలెడ్జ్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్స్ అడగాలనుకోండి, అప్పుడు రైట్ ట్రీట్మెంట్, ఎనీ ట్రీట్మెంట్ రైట్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు వీలవుతుంది. డాక్టర్ గారు అంటే మనం అంటాం కదా కంచు మోగినట్లు కనకంబ మోగునా అని చెప్పేసి, అట్లా ఇప్పుడు ఏ టీవీ పెట్టినా కానీ సర్జరీ లేకుండా మోకాలు నొప్పి మాయం. సో ఈ ఇంజెక్షన్లతో రేపే మీకు బాగా జరుగుతుంది, ఎటు చూసినా కానీ ఊదర కొడుతున్నారు యాక్చువల్గా. సో అంటే ఇటువంటి కమ్యూనికేషన్ చూస్తున్న ప్రజలకి సో మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది ఎలా అంటే అది సమ్టైమ్స్ వెరీ మిస్లీడింగ్. ఎలా అంటే సర్జరీ అంటే ప్రతి ఒక్కరికి భయమే, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఎలా అంటే సర్జరీ లేకుండా ఏ విధంగా ఉంటుంది అనేది. ఈరోజే నేను ఒక పేషెంట్ చూశాను, కలకత్తా నుంచి 70 year old, అన్ని ప్లేసులు తిరిగాడు. సివియర్ ఆర్థరైటిస్ ఉంది, ఆపరేషన్ అవసరం ఉంది. అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నా చేయండి, తక్కువ చేయండి, కానీ సర్జరీ మాత్రం వద్దు. అది మన అంటే జనరల్ పబ్లిక్ అంటే ఒక ఒపీనియన్. ఇది ఎందుకు అవుతుందంటే అవేర్నెస్ లేక. అంటే కొంతవరకు ఈ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కంటే సర్జరీ ఈజ్ వెరీ అడ్వాంటేజెస్. అండ్ సర్జరీలో కొంత రిస్క్ ఉన్నా కూడా ఈ రోజు రేపులో సర్జరీ, ఎనీ సర్జరీ వెరీ సేఫ్ సర్జరీ. మొత్తం అనస్థీషియా ఏమో లెక్కి అనస్థీషియా ఇచ్చి చేయగలుగుతున్నాము. అండ్ ఈ మెడిసిన్స్ కంటే, పెయిన్ కిల్లర్స్ కంటే సర్జరీ ఈజ్ వెరీ సేఫ్. ఈ అవేర్నెస్ అనేది ఈ జనరల్గా సోషల్ మీడియా ఇవన్నీ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మీరు అన్నట్టు టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎలా అంటే మెడిసిన్స్తోనే ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయగలుగుతాము, అదొకటే పట్టుకుంటారు. వెళ్ళి చూస్తే అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు, ఫైనల్గా ఆపరేషన్ అవసరం ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం అందించడానికి మనం MedPlus1 TVని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ MedPlus1 TV. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఈ నీ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే, అంటే కొంతమంది డాక్టర్లు అనేది అంటే 50 సంవత్సరాల లోపు నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది మంచిది కాదు అని అంటారు యాక్చువల్గా. సో ఇందులో వాస్తవం ఏంటా? నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఏది సరైన వయసు? ఒకవేళ ముందే అరిగిపోతే మరి సొల్యూషన్ ఏంటి? ఇంతకుముందు మేము అనుకునే వాళ్ళం ప్రతి ఒక్కరికంటే ఎవరైతే 50 కంటే ముందు వచ్చిన వాళ్ళకు పోస్ట్పోన్ చేసేవాళ్ళం, పెయిన్ టాలరేట్ చేస్తూ కొన్ని రోజులు పోస్ట్పోన్. మెయిన్ రీజన్ ఎందుకంటే 50 సంవత్సరాలు చేసిన వాళ్ళకు మేబీ 30-40% పీపుల్కు సెకండ్ ఆపరేషన్ ఆఫ్టర్ మేబీ 15-20 years తర్వాత అవసరం ఉండేది. ఆ సెకండ్ ఆపరేషన్ ఒకప్పుడు ఈజీలీ అవైలబుల్ ఉండేది కాదు, అంత సక్సెస్ ఉండేది కాదు.
కానీ ఇప్పుడు ఈజీలీ అవైలబుల్. అంటే మా దగ్గర కూడా సెకండ్ టైం ఆపరేషన్సే కొంతవరకు సిగ్నిఫికెంట్గా అవుతూ ఉంటాయి. అది ఈక్వల్లీ సక్సెస్ఫుల్. దట్స్ ద బిగ్గెస్ట్ రీజన్ మనము 50 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే నొప్పితో సఫర్ అవుతూ 5 years నొప్పితో సఫర్ అయ్యి తర్వాత లైఫ్ ఏముంటుంది సార్ మాకు ఇప్పుడు ఎప్పటికో పెయిన్ ఫ్రీ కాకుండా మేము వీ వాంట్ టు హ్యావ్ గుడ్ క్వాలిటీ లైఫ్. దట్స్ వెరీ రీజనబుల్. అండ్ మేము సైంటిఫికల్లీ కూడా ఇన్ కేస్ వాళ్ళకి ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఈక్వల్లీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయగలుగుతాం సెకండ్ టైం. అంటే ఒక్కసారి నీ రీప్లేస్మెంట్ చేస్తే దాని యొక్క పూర్తి సమర్థత ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది? 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత తిరిగి అందులో ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? తిరిగి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఎస్, ఉంటుంది. ఒకటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అనేది డ్యామేజ్డ్ జాయింట్కు రిప్లేస్మెంట్. ఇట్స్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ న్యాచురల్ జాయింట్. న్యాచురల్ జాయింట్కు దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్. There is no artificial joint which will replace natural joint. ఇది ఎలా అంటే నొప్పి ఉండి డ్యామేజ్ అయిన జాయింట్కు గుడ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. డే టు డే యాక్టివిటీ చేయగలుగుతారు, డ్రైవింగ్, క్లైంబింగ్ అని చేయగలుగుతారు. సో ప్రతిదానికి ఆర్టిఫిషియల్ జాయింట్ బాగా చూసుకుంటేనే బాగుంటుంది. దీని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇఫ్ 60 yearsలో చేసామనుకోండి 80 to 90% రేటు లైఫ్ టైం రావడానికి ఉంటుంది. అబౌట్ 10 to 20% వాళ్ళకు మేబీ ఆఫ్టర్ 25 years, మేబీ 30 years సెకండ్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. మధ్యన ప్లాస్టిక్ ఉంటుంది, అది అరిగిపోవడానికి ఏదో కాంపోనెంట్ అరిగిపోవడానికి ఉంటుంది, రిప్లేస్ అవసరం ఉంటుంది. కానీ యంగ్ ఏజ్లో చేసినప్పుడు ఈ రోజు రేపుల్లో 45 less than 50 వాళ్ళకి చాలా చేస్తున్నాము. వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఆర్టిఫిషియల్ జాయింట్ ఎక్కువ ఎంత యూజ్ చేయాలి, కానీ చేస్తే ఏమవుతుంది, అరిగిపోతుంది తొందరగా. సో వాళ్ళకు ప్రాబబుల్లీ కొంచెం ముందుగా అంటే 20 years తర్వాత ఆపరేషన్ అవసరం ఉంటుంది. కానీ మన ఇండియాలో బిగ్గెస్ట్ రీజన్ ఫర్ రివిజన్ సర్జరీ, సెకండ్ సర్జరీ ఈజ్ ఇన్ఫెక్షన్. వెరీ కామన్ ప్రాబ్లం. చాలామందిని చూస్తూ ఉంటాము. ఎక్కడంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది కంటామినేషన్, మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ కమ్స్ డ్యూరింగ్ ఆపరేషన్. సో అందుకని ఎలా అంటే డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఈ ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ ఎలా అంటే మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా డ్యూరింగ్ ఆపరేషన్ అక్కడ వెళ్ళడానికి ఉంటుంది. డ్యూరింగ్ ఆపరేషన్ మనం క్లీన్ ఎన్వైరన్మెంట్ లేకుండా మన చేసే పరికరాలు అవి క్లీన్గా లేకున్నా కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నీ జాయింట్ అనేది ఆర్టిఫిషియల్, అంటే దాంట్లో బ్లడ్ సప్లై ఉండదు. మనకి ఎక్కడ కట్స్ వూండ్స్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడికి స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని అంటే ది బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఆర్ మెయిన్ కాంప్లికేషన్ ఈజ్ ఇన్ఫెక్షన్. అండ్ మెయిన్ రీజన్ ఫర్ రీప్లేస్మెంట్ ఈజ్ ఇన్ఫెక్షన్. అందుకని ప్రతి ఒక్కరూ ఈ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ గురించి బాగా అర్థం చేసుకొని ప్రివెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో డాక్టర్ గారు, అంటే ఎవరికైనా నీ రీప్లేస్మెంట్ అవసరం ఉందంటే వాళ్ళు సెర్చ్ చేస్తారు బెస్ట్ నీ రీప్లేస్మెంట్ ఎవరు బాగా చేస్తారు, లేదా ఎవరైనా ఫెయిల్ అయినాయా అని చెప్పేసి ఉంటాయి. ఈ ఫెయిల్ అవ్వడం అనేది వాళ్ళకు ఒక భయంకరమైన స్వప్నం లాగా ఉంటుంది యాక్చువల్గా. అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అనేది ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎందుకు అంటే మీరు ఆ ఫెయిల్ అయిన 100 సర్జరీని మళ్ళీ రివిజన్ సర్జరీలు చేశారు. సో మీరు అంటే యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. యాక్చువల్లీ ఫెయిల్ కావడానికి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ మేము అంటే మా టీం 2013లో పబ్లిష్ చేశాము జర్నల్లో, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో. ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. అండ్ తర్వాత ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు భయపడతారు. ఇప్పుడు కొంత గొప్ప నడుస్తున్నాను, ఆపరేషన్ తర్వాత మంచాన పడితే ఎవరు చూసుకునే వాళ్ళు లేరని. కొంతవరకు అది నిజమే. నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ ప్రిసిషన్ ఆపరేషన్. బాగా చేయలేదనుకోండి ఉన్నదానికంటే ఎక్కువైపోతుంది. అందుకని అంటే వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఏ గుడ్ సర్జన్. అంటే ది సో మెనీ గుడ్ సర్జన్స్ ఇన్ ఇండియా అండ్ కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రతి పేషెంట్ వెళ్ళి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ వెబ్సైట్లో మీరు అన్నట్టు అదే కాకుండా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అసెస్ చేయగలుగుతారు. అంటే ఒకసారి పేషెంట్స్ చాలా ఇంటెలిజెంట్, అంటే చాలా అసెస్మెంట్ చాలా ఉంటుంది. 2-3 చూశారనుకోండి వాళ్ళకే అర్థమవుతుంది. నేను అడ్వైస్ పేషెంట్స్కి ఏంటంటే సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఆపరేషన్ అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఇంకో ఒపీనియన్ తీసుకోండి. ప్రాబబుల్లీ మీకు ఏ డాక్టర్తో కంఫర్టబుల్గా ఉందో ఆ డాక్టర్తో ఆపరేషన్ చేయించుకోండి. కానీ సెకండ్ ఒపీనియన్, ఇది నేను చేసేది కరెక్టేనా, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది రిస్క్ ఎంత ఉంటుంది, నా శరీరంలో వేరే
కండిషన్స్ వల్ల, షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల దీనిపైన ఎఫెక్ట్ అవుతుందా అనేది సెకండ్ ఒపీనియన్ ఆ థర్డ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్. మీరు చేసిన పరిశోధనలో సెల్ థెరపీ గురించి ఎక్కువ రీసెర్చ్ చేశారు. సో ముఖ్యంగా ఏదైతే కార్టిలేజ్ ఉందో కార్టిలేజ్ని మనము పెంచగలుగుతామా? సో మీ పరిశోధనలు అంటే ఏం తేలింది? సో ఆ కార్టిలేజ్ని అరగకుండా చూసుకోవాల్సిన అవసరం లేదా అరిగిన దాన్ని ఆ స్థాయిలో ఆపడానికి లేదా అరిగిన దాన్ని పూర్తిగా మళ్ళీ తిరిగి పెంచడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. నీ కార్టిలేజ్లో అంటే ఆర్థరైటిస్ వల్ల అరిగిన కార్టిలేజ్ను ఏ స్టెమ్ సెల్స్ రిపేర్ చేయలేవు, అది నిజం కాదు. ఇంతవరకు సైంటిఫికల్లీ ఆర్థరైటిస్ వల్ల డ్యామేజ్ వచ్చిన నీ జాయింట్ను ఏ స్టెమ్ సెల్ కూడా క్యూర్ చేయలేదు. కానీ కార్టిలేజ్, హెల్దీ కార్టిలేజ్ ఉండి ఇంజురీస్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఒకసారి ఇంజురీస్ వల్ల, కొన్ని కండిషన్స్ వల్ల లిమిటెడ్ ఏరియా ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, రిమైనింగ్ సరౌండింగ్ కార్టిలేజ్ హెల్దీగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు ఈ సెల్ థెరపీ అంటే ఏసీఐ అంటాము, ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, అంటే మన కార్టిలేజ్ గ్రో చేసి ఇంప్లాంట్ చేసి ఆ కార్టిలేజ్ను రికవర్ చేయడానికి వీలవుతుంది. కానీ సరౌండింగ్ కార్టిలేజ్ హెల్దీగా ఉండాలి. ఇది దీని 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఏరియా ఉంటేనే మనము చేయగలుగుతాము. ఇది సక్సెస్ఫుల్ అంటే 100% సక్సెస్ఫుల్ కాదు, ప్రాబబ్లీ 80 to 90% సక్సెస్ అవుతుంది. కింద కూర్చోవడం అనేది మోకాళ్ళకు శత్రువు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు కనబడుతున్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది పద్మాసనం అసలు వేయొద్దంటారు, కొంతమంది అసలు మెట్లు ఎక్కితే మోకాళ్ళు అరిగిపోతాయి అంటారు, ఇంకొంతమంది ఇండియన్ టాయిలెట్ని బ్యానే చేయాలంటారు. అసలు మోకాళ్ళకు వీటికి చెప్పండి, ఈ నాలుగు గురించి చెప్పండి. మోకాళ్ళకు ఏ రకంగా హాని చేస్తాయి, ఎంత మేరకు చేస్తాయి? అవును, ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే వేరే కంట్రీలో హిప్ ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్ ఈక్వల్గా ఉంటుంది. మన ఇండియాలో 80% నీ ఆర్థరైటిస్ ఉంది, 20% హిప్ ఆర్థరైటిస్ ఉంది. ఇది ఇంతవరకు అంటే సైంటిఫికలీ క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. కానీ వన్ ఆఫ్ ది రీజన్స్ మనం కింద కూర్చుంటాము, ఇండియన్ టాయిలెట్స్ వాడతాము, స్టెప్స్ ఎక్కువ ఎక్కుతాం అనేది ఒక రీజన్. కానీ కింద కూర్చుని లేవడము, మెట్లు ఎక్కి దిగడము, ఇండియన్ టాయిలెట్ అనేది వెరీ హెల్దీ ఫర్ నీ జాయింట్స్. ఎవరికైతే హెల్దీ నీ జాయింట్స్ ఉన్నావో ఈ యాక్టివిటీస్ వల్ల నీ కండరాలు స్ట్రాంగ్ అయ్యి జాయింట్స్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ బిగిన్ అయిందో ఈ యాక్టివిటీస్ ఆపేసేయాలి. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ వల్ల లోడ్ ఎక్కువ పడి పెయిన్ రావడము, తొందరగా కొంచెం డ్యామేజ్ కావడానికి వీలవుతుంది. కానీ ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది అనేది నిజం కాదు. మీరు సజెస్ట్ చేయండి, అంటే ఇండియన్ టాయిలెట్ బెస్టా, వెస్ట్రన్ టాయిలెట్స్ బెస్టా, ఎవరికి ఏది బెస్ట్ వాడాలా వద్దా? మోకాళ్ళ గురించి అనుకుంటే నో డిఫరెన్స్. కానీ ఇండియన్ టాయిలెట్స్ అన్హైజెనిక్, అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దేర్ ఇస్ నో వాటర్ సీల్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పోజ్డ్. అది ఇన్ఫెక్షన్ అండ్ కంటామినేషన్ కావడానికి ఈజీ అవుతుంది. అందుకని వెస్ట్రన్ టాయిలెట్స్ ఇస్ వెరీ వెరీ గుడ్ బికాస్ ఆ సీల్, వాటర్ సీల్ ఉంటుంది, కంటామినేషన్ తక్కువ ఉంటుంది, డ్రై టాయిలెట్ అవుతుంది. సో పబ్లిక్ హెల్త్ వైజ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇస్ గుడ్. నీస్కు ప్రాబబ్లీ దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇండియన్ టాయిలెట్ అయినా ఒకటే, వెస్ట్రన్ టాయిలెట్ ఒకటే. సో పద్మాసనం అంటే మోకాళ్ళ నొప్పి లేని వాళ్ళు పద్మాసనం చేస్తే ఇబ్బంది లేదంటారు. చాలా మంచిది మోకాళ్ళకు. ఓకే, అంటే మెట్లు ఎక్కినా మంచిదే, చాలా మంచిది. సో అంటే ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు వ్యాయామాల విషయానికి వస్తే అవును, మోకాలు హెల్దీగా ఉండడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి? విచ్ ఇస్ ద బెస్ట్? కెన్ యూ రేట్ 1 to 3? నేను చెప్తున్నానంటే బెస్ట్ మెడిసిన్ మోకాళ్ళు ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయాలంటే, మోకాళ్ళ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ద బెస్ట్ మెడిసిన్. సింపుల్ బయోమెకానిక్స్ ఏంటంటే మనం నార్మల్గా నడిచినప్పుడు 5-6 times ఆఫ్ బాడీ వెయిట్ నీ జాయింట్ మీద పడుతుంది బికాజ్ ఆఫ్ మసిల్ కంట్రాక్షన్. అదే విధంగా మెట్లు ఎక్కి దిగినప్పుడు 10 times ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది నీ జాయింట్. కింద కూర్చొని లేచినప్పుడు 15 times బాడీ వెయిట్ పాస్ అవుతుంది. అందుకని మన కండరాలు బలంగా ఉంటే 50% ఆఫ్ ది వెయిట్ మసిల్స్ తీసుకోవాలి, 50% ఆఫ్ ది వెయిట్ నీ జాయింట్తో పాస్ అవుతుంది. అటువంటి వాళ్ళు హెల్తీగా ఉంటారు. అందుకని క్వాడ్రిసెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మసిల్. క్వాడ్రిసెప్స్లో 4 parts ఉంటాయి. మనము స్ట్రైట్గా నించున్నామంటే ఈ క్వాడ్రిసెప్స్లో ఒక మసిల్ ఇంపార్టెంట్, ఎందుకంటే అదర్వైజ్ అందరూ క్వాడ్రిపుట్స్ ఉంటారు. ఎనిమల్స్కి మనకి డిఫరెన్స్ అంటే ఈ క్వాడ్రిసెప్స్ వల్లనే మనం స్ట్రైట్గా నించుంటాం. అది మనము నొప్పి వల్ల తొందరగా శ్రింక్ అవుతుంది, వీక్ అవుతుంది. అది యూజ్ చేయకపోవడం కూడా తొందరగా శ్రింక్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అంటే థై మసిల్లో ఈ క్వాడ్రిసెప్స్ మసిల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో డాక్టర్ గారు, మీరు 3 దశాబ్దాల పైగా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు, ఎంతోమంది వైద్యులకి ట్రీట్ చేశారు, ఎన్నో హాస్పిటల్ విజిట్ చేశారు కదా. సో ఇప్పుడు మోకాల సర్జరీ చేయించుకుందామంటే నాకు మన రాష్ట్రంలో ఇప్పుడు ₹1,00,000 నుంచి 5,00,000 వరకు ఒక మోకాలకి ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంత స్టీప్ అంటే ఇంత వ్యత్యాసం ఎందుకున్నది? అంటే ఒక జిల్లాలో ఉన్న ఒక వ్యక్తికి మోకాల ఆపరేషన్ అవసరం ఉంటే సో వాల్యూ ఫర్ మనీ గ్యారంటీ రిజల్ట్ అనే సూత్రంతో వైద్యం చేయించుకోవాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? అవును, అంటే కాస్ట్ వేరియబిలిటీ అనేది ప్రతి హాస్పిటల్ టు హాస్పిటల్ చాలా వేరియబిలిటీ ఉంటుంది. మోదీ బ్రాట్ వన్ గుడ్ పాలసీ ఏంటిదంటే ఈ ప్రైస్ ఫిక్సేషన్. నీ జాయింట్స్కు ప్రైస్ కామన్ ప్రైస్ అంటే వాటి మెటీరియల్ బట్టి 60,000 to 90,000 అంతే మ్యాక్సిమం. ఒకప్పుడు కొన్ని జాయింట్స్ 2 lakhs 3 lakhs ఉండేది, అవన్నీ తీసుకొచ్చి ప్రాబబ్లీ 60,000 to 90,000 మధ్యనే ఉంటుంది ఇంప్లాంట్ కాస్ట్. కానీ వేరియస్ హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ కేర్, తర్వాత రూము, స్టారింగ్ ఆఫ్ ది హాస్పిటల్స్ వల్ల సర్జన్స్ కూడా అంటే ఎవ్రీ సర్జన్, ఇప్పుడు నేను చేసే సర్జన్ పేషెంట్కు ప్రాబబ్లీ ప్రొఫెషనల్ ఫీ ఎక్కువ ఉంటుంది, ప్రాబబ్లీ సమ్ ఆఫ్ ది సర్జన్స్ విల్ హ్యావ్ లెస్ ప్రొఫెషనల్ ఫీ. ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు కాస్ట్ వేరియబిలిటీ చాలా ఉంటుంది. సో అది మనము ఎలా అంటే ప్రాబబ్లీ మన దగ్గర పబ్లిక్ హెల్త్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెసిలిటీ చాలా తక్కువ ఉంది. మెజారిటీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ కాస్ట్ వేరియబిలిటీ అంటే డిస్ట్రిక్ట్లో చేసినది తక్కువ ఉంటుంది, అదే కార్పొరేట్ హాస్పిటల్ చేసిన కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, దేర్ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటుంది, మెటీరియల్ ప్రాబబ్లీ నాట్ ది జాయింట్ మెటీరియల్, వేరియస్ మెటీరియల్. ఎందుకంటే ఈ నీ జాయింట్కు మేము ఆపరేషన్ చేసే సింగిల్ యూజ్ చేస్తాం, మేము వేసుకునే గౌన్స్, డ్రీప్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ పడేస్తాం. సో దానివల్ల కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ కాస్ట్ అనేది మీరు అన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్హిబిటర్ పేషెంట్ అంటే ఆపరేషన్కి రావడం. మీరు అంటే సానియా మిర్జాకు ట్రీట్ చేశారు కదా, సో ఇంకోటి ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ సార్ రిచర్డ్ హ్యాడ్లీ కూడా చేశారు కదా సార్. సానియా మిర్జా అంటే హైదరాబాద్లో ఉంటుంది, బెస్ట్ డాక్టర్ అంటే మీరు వస్తారు, వచ్చి చేసారు అనుకున్నాం. ఆమెకి ఏం వైద్యం చేశారు? అదే రకంగా సార్ రిచర్డ్ హ్యాడ్లీకి అసలు ఎప్పుడు జరిగింది, ఆయన ఎట్లా మీరు రీచ్ అయ్యారు? అంటే ఇవన్నీ వెరీ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ, నేమ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఉంది అతనికంటే హిప్ ప్రాబ్లం ఉన్నది, నా దగ్గరకు వచ్చాడు. సో ఎలా అంటే మన దగ్గర ఇప్పుడు వేరే కంట్రీస్తో ఈక్వలెంట్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ఓకే. అండ్ కంఫర్ట్ లెవెల్ కొందరు ఎలా అంటే బికాజ్ ఆఫ్ సోషల్ సపోర్ట్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది మన దగ్గర. పోస్ట్ ఆపరేటివ్ కేర్ కొంతవరకు బాగుంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వేరే కంట్రీస్లో ఒకరే పేషెంట్ ఉంటారు, ఇంటికి వెళ్ళి దేర్ ఇస్ నోబడీ టు లుక్ ఆఫ్టర్ బికాజ్ చిల్డ్రన్ ఎక్కడో ఉంటారు. మన దగ్గర ఈ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది. అందుకని పేషెంట్స్ అంటే బయట ఉన్న వాళ్ళు అంటే మన ఇండియన్ సెటిల్ ఇన్ అమెరికా, ఇండియన్ సెటిల్ ఇన్ యూరప్ మన దగ్గరికి వచ్చి ఈ ఆపరేషన్ చేసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తారు. ఇది ఓన్లీ రీజన్, బికాస్ ఆపరేషన్ అంటే సక్సెస్ఫుల్ కావాలంటే ఒక సర్జన్ పైనే డిపెండ్ అయి ఉండదు. వేరియస్ ఫ్యాక్టర్స్, సర్జన్ ప్రాబబ్లీ 60%, మిగతా ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఫిజియోథెరపీ, ఫ్యామిలీ సపోర్టు, సోషల్ సపోర్టు, మోరల్ సపోర్టు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే సర్జరీలో యాక్చువల్గా మన స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, ముఖ్యంగా మెడికల్ టూరిజం అంటే విదేశీయాల నుంచి వచ్చేవారు ఎంతమంది ఉంటారు, ఎట్లా నడుస్తుంది అది? జనరల్ అబౌట్ మా దగ్గర 20-25% ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఉంటారు. అండ్ నాకు అబౌట్ మేబీ 30-40% అవుట్ సైడ్ స్టేట్స్ ఉంటారు. మేబీ లెస్ దెన్ 50% లోకల్ మన తెలుగు వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ప్రాబబ్లీ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఆర్ అవుట్ సైడ్. మనకు అపోలో అంటే మెయిన్లీ నార్త్ ఈస్ట్ వాళ్ళు, కోల్కతా, ఒడిస్సా, నార్త్ ఈస్ట్ వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఈరోజు రేపుల్లో బీహార్, ఎంపీ, మహారాష్ట్ర నుంచి దగ్గర గుల్బర్గా, కర్ణాటక నుంచి కూడా చాలామంది వస్తుంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ మంచి వైద్యులు అందుబాటులో ఉన్నారు, మంచి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచంతో పోలిస్తే మనం సగానికి అంతకంటే తక్కువ ఖర్చుకు వైద్యం చేస్తున్నాము. సో అయితే ఈ రకంగానే మెడికల్ టూరిజం పెరుగుతూ వస్తుంది ఏడాదికి. ఇది ఇంకా మరింత పెరగాలి అంటే సో రాష్ట్ర ప్రభుత్వానికి మీరేమైనా సూచన చేస్తారా? సో డైరెక్ట్ ఫ్లైట్స్ విషయంలో కావచ్చు, మిగతా ఏ చర్యలు చేయడం ద్వారా మెడికల్ టూరిజంను మన స్టేట్లో పెంచే అవకాశం ఉంది? మన గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది, కానీ ఇంకా బాగా ఫెసిలిటీ అంటే సపోర్ట్ సర్వీస్ వాళ్ళది అంటే క్లియర్ ఏమంటారు గైడెన్స్ లేదు, ఇన్ఫర్మేషన్. ఒకవేళ సర్జరీ అవసరం ఉంటుంటే
ప్రాసెస్ ఏంటిది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా ఏ హాస్పిటల్, ఒకవేళ గవర్నమెంట్ ఓకే ఇది ప్రాసెస్, ఈ ఏజెంట్స్ వీళ్ళు లైసెన్స్డ్ ఏజెంట్స్, ఈ హాస్పిటల్స్ ఆర్ రికగ్నైజ్డ్, అది జరగడం లేదు. ఓసారి ఏమవుతుందంటే చాలామంది పేషెంట్స్ గెట్ చీటెడ్. ఏదో చాలామంది మీడియేటర్స్ వచ్చేసి ఎక్కడో ఫెసిలిటీ లేని దగ్గర తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ చేయిస్తారు. అందుకని ట్రాన్స్పరెంట్గా ఉండి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఈ మెడికల్ టూరిజం అనేది వెరీ బిగ్ ఏంటిదంటే బూమ్, ఐటీ లాగానే బూమ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ వెరీ ఎక్స్పెన్సివ్. అమెరికాలో నీ రీప్లేస్మెంట్ అంటే $25,000 to $50,000 అవుతుంది. మన దగ్గర ఎంత అవుతుంది? $6,000-7,000 చేయగలుగుతున్నాము. సో ఈ మెడికల్ టూరిజం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అందుకని ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు మెడికల్ టూరిజం హబ్ చేయాలని. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండి, క్లియర్ ఏజెన్సీ, రేటింగ్ ఆఫ్ ది హాస్పిటల్స్, వచ్చిన వాళ్ళను క్లియర్గా బాగా చూసుకోవాలి. వాళ్ళ హాస్పిటాలిటీ, నాట్ ఓన్లీ మెడికల్ హాస్పిటాలిటీ, వాళ్ళది ట్రావెల్, స్టే, ఇవన్నీ బాగా చూసుకున్నప్పుడు ఎలా అంటే చాలా బాగుంటుంది. తీసుకునే ఆహారాల విషయానికి వద్దాం. సో మన ఎముకలకు చేటు చేసేటి ఏంటి, ఎముకలకు మంచి చేసేటి ఏంటి, వాటి గురించి వివరిస్తారు. మన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుందంటే మెయిన్లీ రైస్ ఉంటుంది. రైస్, సాంబార్, చట్నీ ఆర్ వేసుకుంటారు. అది ప్రాబబ్లీ నాట్ వెరీ హెల్తీ. బోన్స్ కానీ, జాయింట్స్ కానీ, మసిల్స్ కానీ. మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అవసరం ఉంటుంది. అంటే మనము జాయింట్లో కానీ బోన్లో కానీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్స్కి ఎగ్స్, చికెన్, మటన్లో వస్తూ ఉంటుంది. వెజిటేరియన్స్కు డ్రై ఫ్రూట్స్, పీనట్స్, పల్లీలు, వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ వస్తుంటుంది. అది రెగ్యులర్గా తీసుకోవాలి. అలాంగ్ విత్ దట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మినరల్స్, వైటమిన్స్ బోన్స్కు చాలా ఇంపార్టెంట్, బోన్ జాయింట్స్కు. అదేవిధంగా ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవర్ బాయిల్డ్ తర్వాత ఈ పికిల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉన్న మినరల్స్, వైటమిన్స్ డ్యామేజ్ అవుతుంటాయి. సో హెల్తీ డైట్ కన్సిస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే రైస్ అనేది ప్రాబబ్లీ అరౌండ్ 40% కంటే మించకుండా మనము రెగ్యులర్గా తీసుకుంటే ఈ మన బోన్స్, జాయింట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనము ఏవియన్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా అంటే నా తరంలో నేను చూసిన జీవితంలో కరోనా ఈజ్ ద బిగ్గెస్ట్ పాండమిక్ ఎవర్ ఐ హావ్ సీన్. సో అది వెళ్ళిపోయినా కానీ దాని యొక్క అడుగులు, దాని యొక్క గుర్తులు ఇంకా ఉన్నాయి. సో ఏవియన్ రూపంలో అది అతి భయంకరమైన వ్యాధి, తుంటిని నాశనం చేస్తుంది, రీప్లేస్మెంట్ కూడా కష్టమవుతుంది అంటుంది కదా. సో దాని గురించి వివరిస్తారా? అసలు వాట్ ఈజ్ ఏవియన్, ఎట్లా వైద్యం చేస్తారు? అవునవును, కోవిడ్ అనేది మనకు చాలా టీచ్ చేసింది. అంటే కోవిడ్ వల్ల ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా పెరిగింది పబ్లిక్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా వాళ్ళ లైఫ్ గురించి భయపడలేదు ఒక పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు. కోవిడ్ అనేది భయపెట్టించింది. అంటే ముందు మేము ప్రొటెక్ట్ చేసుకొని దెన్ పేషెంట్ ట్రీట్ చేశాము కోవిడ్ టైంలో. అంటే మా హెల్త్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది ఒకప్పుడు. ఎందుకంటే ఆ కంటామినేషను, అంటే కోవిడ్ వస్తుందో అనే భయంతో. తర్వాత కోవిడ్ ఆ ఇమీడియట్ ఎఫెక్ట్ పోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోవిడ్ అంటాము. ఆర్థోపెడిక్స్లో మెయిన్ ప్రాబ్లము ఏవియన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేను అంటే కోవిడ్ కంటే ముందు ప్రాబబ్లీ వీక్లీ 3-4 పీపుల్ చూసేవాళ్ళము ఈ ఏవియన్ అనేది. మెయిన్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో, స్మోకింగ్ కానీ స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో ఉంటూ ఉంది. కొన్ని వాళ్ళు ఇడియోపతిక్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఎవ్రీడే మేబీ 5-6 కేసెస్ చూస్తూ ఉన్నాము. ఎవ్రీడే 2-3 కేసెస్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాము పోస్ట్ కోవిడ్. ఇది ఎందుకు వస్తుందంటే కోవిడ్ ఇట్ సెల్ఫ్ పాసిబుల్ రీజన్ ఫర్ ఏవియన్. కోవిడ్లో ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ సెకండ్ వేవ్లో ఏమంటే స్టీరాయిడ్స్ చాలా వాడారు. ఆ స్టీరాయిడ్స్ కూడా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి హిప్ జాయింట్ వల్ల. అంటే బ్లడ్ సప్లై టెంపరీగా ఆగిపోయి ఆ బోన్ డెడ్ అయ్యి మళ్ళీ రీవాస్కులరైజేషన్ అవుతుంది. కానీ అది ఇన్కంప్లీట్గా అవడం వల్ల బోన్ సాఫ్ట్ అయ్యి కొలాప్స్ అయ్యి ఆర్థరైటిస్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. అంటే మేము రీసెంట్లీ వన్ ఆఫ్ ది జర్నల్ యాక్సెప్ట్ చేసింది 500 కేసెస్ అంటే లాంగ్ టర్మ్ ఫాలో అప్ పబ్లిక్ చేశాము. ఎప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఏ రీజన్స్ వల్ల వచ్చింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అందుకని కోవిడ్ వల్ల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏవియన్ ఆఫ్ ది హిప్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆర్థరైటిస్ హిప్ కూడా ప్రాబబ్లీ కొన్ని రోజుల తర్వాత
20% కాకుండా అంతకంటే ఎక్కువ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. హిప్ రిప్లేస్మెంట్ విషయానికి వస్తే అంటే సాధారణంగా నీ రిప్లేస్మెంట్ అనేది కొంతమంది ఈజీగా చేయించుకుంటారు, ఎందుకంటే కాలే కదా, అవసరం ఉంటే ఇంకో కాలు ఉంది అన్న ఆలోచన మీద. ఒకవేళ హిప్లో సమస్య వస్తే జీవితాంతం బెడ్కు పరిమితం అవడం, నడవడం, ఇదంతా ఆ సందేహాలు ఉంటాయి యాక్చువల్గా. సో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది హౌ సేఫ్ ఇట్ ఈస్, వాళ్ళు చేయించుకుందామా లేదా అన్న సందేహం ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఏవిఎన్ కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ స్టేజ్ 1, 2, 3 వాళ్ళకు హిప్ రిప్లేస్మెంట్ చేయించుకోవద్దు. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. స్టేజ్ 4లో అంటే ఎవరికైతే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి డే టు డే యాక్టివిటీ చేయలేకపోకుండా నొప్పి, స్పెషల్లీ రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్ ఉండడంతో హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవడము బెనిఫిట్ అవుతుంది. ఒక విధంగా చూస్తే హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ నీ రీప్లేస్మెంట్. అండ్ హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ టెక్నికల్లీ మోర్ డిమాండింగ్. అంటే హిప్ రీప్లేస్మెంట్కు ఫెసిలిటీస్ కానీ సర్జన్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ మోర్ ఇన్స్ట్రుమెంట్ డిపెండెంట్, అంటే ఇన్స్ట్రుమెంట్స్తో చేయగలుగుతాము. కానీ హిప్ రీప్లేస్మెంట్ మనము ఎక్స్పీరియన్సు, విజువల్ అసెస్మెంట్ అనేది చాలా ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ చూస్తే హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్, అంటే పేషెంట్ సాటిస్ఫైయింగ్ ఈజ్ మోర్ విత్ హిప్ రీప్లేస్మెంట్ అండ్ నీ రీప్లేస్మెంట్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్లు అంటే ఒక బెస్ట్ సర్జన్ ఎన్నుకోవడం, సర్జరీ సక్సెస్ కావడం, ఇది ఒక ఎత్తు అయితే సర్జరీ తర్వాత పేషెంట్ తీసుకునే కేరు, ముఖ్యంగా వ్యాయామం విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ అది కూడా ఒక చాలా ప్రాముఖ్యత కలదు. దాని గురించి అంటే ఎవ్రీడే మీరు పేషెంట్తో మాట్లాడుతూనే ఉంటారు. సో ఈ వీడియో ద్వారా అంటే మీరు ఆపరేషన్ తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలి, హౌ క్రిటికల్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎలా అనుకుంటారంటే జస్ట్ ఆపరేషన్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది అనుకుంటారు. అది నిజం కాదు. జనరల్లీ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే 60% సర్జికల్ ప్రొసీజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, 20% మనం వేసే ఇంప్లాంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, 20% పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనము 2 థింగ్స్ ఉంటాయి పేషెంట్ పైన డిపెండెంట్ ఫ్యాక్టర్స్. ఏంటిదంటే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మసిల్స్ స్ట్రాంగ్గా పెట్టుకోవడం, యాక్టివిటీ చేయడం అని. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ వల్ల మసిల్స్, బోన్స్ వీక్ అయింటాయి. మళ్ళీ అవి స్ట్రాంగ్ చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత గుడ్ క్వాలిటీ ప్రోటీన్ తీసుకున్నా కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ ప్రోటీన్ వెళ్తుంది లోపలికి. మసిల్లో డిమాండ్ ఉంటేనే అది మసిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఏమి డిమాండ్ లేకుండా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది మనము మసిల్లోకి వెళ్ళదు. అందుకని ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ విధంగానే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హై క్వాలిటీ ప్రోటీన్ అనేది ఎగ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్, ఈరోజు రేపుల్లో ఎన్నో డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఆర్టిఫిషియల్ మెటల్ ఉంది లోపల, దానికి బ్లడ్ సప్లై ఉండదు, న్యాచురల్ ప్రొటెక్షన్ ఉండదు ఇన్ఫెక్షన్కు. సో ఎనీ ఇన్ఫెక్షన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ వాడాలంటే వాళ్ళ ఓన్ డాక్టర్ను కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్స్ అంటాము. ఎనీ డెంటల్ ప్రొసీజరు, ఎనీ క్యాథెటరైజేషన్, ఎనీ అదర్ సర్జరీస్ చేసేటప్పుడు డాక్టర్కి చెప్పాలి, డాక్టర్ గారు నాకు హిప్ రీప్లేస్మెంట్ అయింది, నీ రీప్లేస్మెంట్ అయింది, మా డాక్టర్ చెప్పారు, ఆర్థోపెడిక్ సర్జను ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ వాడమన్నారు అంటే చాలా వరకు అది ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో డాక్టర్ గారు, ఇంతకుముందు విషయంలో మనకు కావాల్సిన ఆహారాల విషయం మాట్లాడినాము. అంటే ఈ కొంతమంది నొప్పులు కాగానే రాత్రి ఒక పెగ్గేసి పడుకుంటారు అలవాట్లు ఉంటాయి చాలామంది. ఇక వారే కొంతమంది తత్వం బోధిస్తారు అంటే ఒక పెగ్గుకి ఏం కాదు, ఒక పెగ్గు మంచిది ఆరోగ్యానికి, కొంతమంది ఏది వైన్ మంచిది అని చెప్పేసి అంటారు. సో ఆల్కహాల్కి ఎముకల పట్టుత్వానికి ఎలాంటి సంబంధం ఉంది? 1 పెగ్ మంచిదేనా? అసలు ఇది కానీ స్మోకింగ్ కానీ, ముఖ్యంగా సోడా కానీ ఎముకల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ముందు స్మోకింగ్ తీసుకుందాం. స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. అంటే దేర్ ఈజ్ నో, ఒక విధంగా బాడీలో ప్రతి పార్ట్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్మోకర్స్ దే విల్ డై ఎ మిజరబుల్ డెత్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్మోకర్స్ ఎలా అంటే ద డై ఆఫ్ క్యాన్సర్. దేర్ ఇస్ నో డౌట్. స్మోకింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద క్యాన్సర్. స్మోకింగ్ అనేది ఆపేసేయాలి. ఆల్కహాల్ బోన్కు ఎలా అంటే ఆల్కహాల్ తీసుకుంటే బోన్ డెన్సిటీ తక్కువ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేర్ ఈజ్ నో బెనిఫిట్ ఆఫ్ ద ఆల్కహాల్ డైరెక్ట్లీ ఆన్ ద బోన్. ఈ నొప్పి అనేది ఎలా అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పెయిన్ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం పెయిన్ ఎక్కువ టాలరేట్ చేయగలుగుతాం. యాక్సిడెంట్ టైంలో మీరు మూవీలో చూపించినప్పుడు కొంచెం ఆల్కహాల్ తాగిస్తారు, టెంపరీ బెనిఫిట్ అది. కానీ రెగ్యులర్ ఆల్కహాల్ అనేది నాట్ గుడ్.
ఎన్నో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము ఆల్కహాల్ కంప్లీట్లీ బ్యాన్ చేయాలి మెడికల్లీ అంటే ఇట్స్ అ బిగ్ ఏది హ్యూజ్ కంపెనీస్, సో మచ్ ఆఫ్ లాస్ ఫర్ ది సో మెనీ కంపెనీస్ ఎంప్లాయీస్ అది అవుతున్నారు. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం మెడికల్ వాళ్ళు డిప్లొమాటిక్ ఏం చెప్తారంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. ప్రాబబ్లీ ఒక విధంగా మంచిదే, ఏంటంటే వీక్లీ లిమిటెడ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాంగ్జైటీ తక్కువ అవుతుంది, ప్రాబబ్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది, బాగుంటుంది. కానీ దేర్ ఈజ్ నో డైరెక్ట్ రిలేషన్ ఆఫ్ ఆల్కహాల్ టు హెల్త్. ఆల్కహాల్ తాగడం వల్ల హెల్త్ బాగుపడుతుంది అనేది నిజం కాదు. సో ఇంకోటి సోడా పిల్లలు ఉన్నారు కానీ, లేదా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఇంకో డ్రింక్ పట్టుకొస్తే వీళ్ళకి ఏదో కూల్ డ్రింక్ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు, వాళ్ళు అలవాటు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పెద్దలకి పిల్లలకి కూల్ డ్రింక్ ఏంటి అసలు? అంటే ఒక విధంగా చూస్తే కూల్ డ్రింక్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే కూల్ డ్రింక్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్రిజర్వేటివ్స్ వెరీ అడిక్టివ్. ఈ కోలా వీల్లో చాలా అడిక్టివ్ ఉంటాయి, ఆల్కహాల్ కంటే మోర్ అడిక్టివ్. అందుకని చిన్నపిల్లలు చాలా అడిక్టివ్ అయిపోతారు ఈ కూల్ డ్రింక్స్కు. అది మోర్ హార్మ్ఫుల్ దెన్ ఆల్కహాల్ అని చెప్పొచ్చు. అందుకని చిన్నపిల్లలకు ప్రాబబ్లీ ఈ కూల్ డ్రింక్స్ అనేది స్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్లో నాట్ గుడ్ ఫర్ ది బోన్స్, జాయింట్స్, మసిల్స్కు. కంప్లీట్గా అవాయిడ్ చేసి ఫ్రెష్ జ్యూస్లు కానీ ఈ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఇవ్వడం అనేది చాలా హెల్తీ వే. సో డాక్టర్ గారు, అంటే భారత ఆర్థిక పరంగా దూసుకుపోతుంది. సో ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. అదన్నా వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండాల్సిందే, సిస్టమ్ కూడా గంటల కాదు పని చేయాల్సిందే. సో అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న లక్షలాది మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మీరు ఒక 3 వ్యాయామాలు లేదా 3 అలవాట్లు చెప్పండి, తద్వారా వాళ్ళు జీవితంలో ఆర్థోపెడిక్ కలిసే అవకాశం ఉండకుండా. అబ్సల్యూట్లీ. హెల్త్ కావాల్సినది 3 ఫ్యాక్టర్స్ మీరు కరెక్ట్గా చెప్పారు. హెల్దీగా అంటే ఆర్థోపెడిక్స్ కానీ ఎనీ హెల్దీగా ఉండాలంటే మనకు కావాల్సింది గుడ్ ఫుడ్ కావాలి, మంచి అంటే హెల్దీ ఫుడ్. తినకుండా వెయిట్ లాస్ కానీ తినకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్హెల్దీగా తయారవుతాం. సో గుడ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే 40 మినిట్స్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ కానీ జిమ్లో చేయడం కానీ, కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అంటే చిన్న డంబుల్స్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఫ్యాక్టర్ అంటే గుడ్ స్లీప్. బోన్స్, జాయింట్స్ ఇవి రికవర్ కావాలంటే మనం డే టు డే యాక్టివిటీ చేయడం వల్ల కొంత డ్యామేజ్ ఉంటుంది. అవి హీల్ కావాలంటే మనకు గుడ్ నైట్ స్లీప్ అనే అవసరం ఉంటుంది. మినిమం 6 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఐటీ వాళ్ళకు ఏమవుతుందంటే వైటమిన్ డి డిఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్. ఇండోర్స్లో ఉంటారు, నో యాక్టివిటీ, సన్కి ఎక్స్పోజ్ కారు, మసిల్స్ చాలామంది చూస్తూ ఉంటాం మేము. మసిల్స్ కంప్లీట్లీ వేస్ట్ అయి ఉంటాయి, బోన్స్ చాలా వీక్ ఉంటాయి అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు 24 అవర్స్లో 1 అవర్ వాళ్ళ ఓన్ బాడీ కొరకు స్పెండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హాస్పిటల్స్ను, డాక్టర్స్ను కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి రైట్ పోస్చర్ గురించి మాట్లాడుతాం డాక్టర్ గారు. సో అంటే కూర్చునే విధానంలో కానీ పడుకునే విధానంలో కానీ అంటే ఎటువంటిది బెస్ట్, ఎలా ఉండాలి? చాలా వరకు ఇప్పుడు ఐటీ అంటే బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. 90% ఆఫ్ ది పీపుల్ సఫర్ విత్ బ్యాక్ పెయిన్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ టైంలో. మెయిన్ రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్ అనేది పోస్చర్, బ్యాడ్ పోస్చర్. ఈ ఐటీ వాళ్ళు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు బెడ్లో పడుకొని చేస్తూ ఉంటారు, సోఫాలో పడుకొని చేస్తూ ఉంటున్నారు. మనం కూర్చున్నప్పుడు లోయర్ బ్యాక్ సీట్ టచ్ కావాలంటే వెనక్కి జరిగి ఉన్నప్పుడు మన కర్వేచర్ ఎలా అంటే ప్రాపర్గా ఉంటుంది. ఆ లోవర్ బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది స్పైన్ ప్రాపర్గా ఉంటుంది. మనం కంప్యూటర్ చూసినప్పుడు మన ఐ లెవెల్లో కంప్యూటర్ ఉండాలి, టీవీ ఉన్నా సేమ్ లెవెల్, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా మన ఐ లెవెల్తో ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పోస్చర్ అనేది 4 గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి, ఫ్రంట్, 2 సైడ్స్, బ్యాక్. వీటికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడే మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లీ మన పోస్చర్ని అవి మెయింటైన్ చేస్తుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఎక్సర్సైజ్ వల్లనే ఈ పోస్చర్ బాగా వరకు కరెక్ట్ అవుతుంది. మ్యాట్రిసెస్ విషయానికి వస్తే అంటే మీలాంటి డాక్టర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. సో ఎటువంటి పరుపు పడుకోవడానికి మంచిది, ఎందుకు? ఇది కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే సార్ నేను హార్డ్ బ్యాక్ పెయిన్ వచ్చింది, హార్డ్ బెడ్ మీద పడుకున్నాను, అయినా తగ్గడలేదు అంటారు. అది కరెక్ట్ కాదు. మ్యాట్రస్ అనేది మన బాడీ స్మూత్గా ఉండదు, మనకు కొంచెం సాఫ్ట్ మ్యాట్రస్ అవసరం ఉంటుంది. మనం వేసుకునే బెడ్ మాత్రం హార్డ్గా ఉండాలి, చెక్కతో చేసింది, స్ప్రింగ్ది కాకుండా. దానిపైన 6 ఇంచెస్ మ్యాట్రస్, ఈరోజు రేపు మెమరీ ఫోమ్ అని చాలా వస్తున్నాయి, సాఫ్ట్ మ్యాట్రస్ వేసుకొని కానీ కింద బెడ్ మాత్రము వెరీ హార్డ్ బెడ్ ఉండి దానిపైన మ్యాట్రస్ వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ బెడ్.
దిస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ చైర్, అటువంటిది ఏమి లేదు. ఒక్కొక్క పర్సన్కు వేరియస్ టైప్స్ ఆఫ్ అవసరం ఉంటుంది. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిదంటే మనం వేసే బెడ్ హార్డ్గా ఉండాలి, దానిపైన గుడ్ సాఫ్ట్ మ్యాటర్స్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, అంటే మీరు అంటే లండన్లో ఎన్నో ఎఫ్ఆర్సీస్ చేశారు, మల్టిపుల్ ఎఫ్ఆర్సీఎస్, అదే రకంగా వివిధ దేశాల్లో కూడా ఎన్నో శిక్షణలు తీసుకున్నారు. ప్రపంచంలో ఎటువంటి ఇన్వెన్షన్ జరిగినా దాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నారు. సో వచ్చే 5 yearsలో బికాస్ ఆఫ్ ఏఐ మనకు ఇన్వెన్షన్స్ ఎంత వేగంగా వచ్చే అవకాశం ఉంది, డయాగ్నోస్టిక్స్లో కానీ ముఖ్యంగా ఈ వైద్యంలో కానీ ఆర్థోపెడిక్లో కానీ ఈ ఏఐ రోబోటిక్స్ వచ్చే 5 to 10 yearsలో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఏఐ ఈజ్ దేర్, అంటే మనం వి కాంట్ ఎస్కేప్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ వచ్చినంత వల్లనే మా జాబ్స్ అన్ని పోతాయి అనుకుంటారు. అది నిజం కాదు. ఎవరి జాబ్స్ పోతాయంటే ఎవరైతే ఏఐ ట్రైన్డ్ లేరో వాళ్ళ జాబ్స్ పోతాయి. అందుకనే మనం చాలా ఇంపార్టెంట్, ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ వల్ల ఏమవుతుందంటే ఈ హ్యూమన్ ఎర్రర్స్ అనేది చాలా తక్కువ అవుతుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఏఐ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇచ్చే డ్రగ్ డోసెస్ ఓసారి హ్యూమన్ ఎర్రర్స్ చాలా వల్ల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఏఐ ఇంప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ డోసెస్ ప్రాపర్ టైంలో ప్రాబబుల్లీ మనము ఇవ్వడానికి అక్యురసీ పెరుగుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ తక్కువ అవుతుంది. అదేవిధంగా డాక్యుమెంటేషన్ మీరు చూస్తారు, డాక్టర్స్ రైటింగ్ పక్క వాళ్ళకే అర్థం కాదు, తనకే అర్థం కాదు ఒకసారి. ఏఐ వల్ల ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ ఆన్ ద కంప్యూటర్లో ఉంటుంది అండ్ ఇమీడియట్లీ యాక్సెసబుల్. మనము పేషెంట్ మన ముందుకు వచ్చిన వెంబడే కంప్యూటర్ ఓపెన్ చేస్తే మొత్తం హిస్టరీ మనకు వస్తుంది. దట్స్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈరోజు రేపుల్లో అంటే ఏమవుతుంది, రికార్డ్స్ తెలియాలి, పాత ఎక్స్రేస్ కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. ఏఐ వల్ల ప్రాబబుల్ ఇన్స్టెంట్గా మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ప్రీవియస్ ఎక్స్రేస్ ఏమైంది, ప్రీవియస్ ఆపరేషన్స్ మన పేషెంట్ అడగకుండానే మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా ఇంటిగ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 yearsలో మీరు అన్నట్టు బిగ్ ఎక్స్ప్లోజన్ ఉంటుంది ఏఐ, అండ్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. ఎందుకంటే చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా చాలా చేంజ్ రెసిస్ట్ చేశాము, కానీ ప్రాబబ్లీ ఏఐ అనేది ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ స్టాప్. ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. అండ్ ఎవరైతే ఏఐ ట్రైన్డ్ ఉంటారో దే విల్ సర్వైవ్. ఎవరైతే ఏఐ ట్రైన్ లేరో ప్రాబబ్లీ దే మైట్ లూజ్ దే జాబ్. ఇప్పుడు ఇంకొక స్టార్ట్స్ వచ్చినది అంటే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే రిక్రియేషన్ పెరిగింది, చాలామంది బ్యాడ్మింటన్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, గోల్ఫ్ కావచ్చు, ఇట్లా ఆడుతూ పోతున్నారు. సో ఇటువంటి బ్యాడ్మింటన్ లాంటి హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసే టైంలో, టెన్నిస్ ఆడే టైంలో అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని మనం తగ్గించాలంటే ఈ టేర్స్ ముఖ్యం లాంటి ఇటువంటి కావచ్చు ఏం చర్యలు చేయాలి? బిఫోర్ ప్లేయింగ్, ఆఫ్టర్ ప్లేయింగ్, ఆర్ వైల్ ప్లేయింగ్? స్పోర్ట్స్ ఇంజరీస్ జనరల్గా ఎవరిలో జరుగుతూ ఉంటాయంటే ఎవరైతే అన్ఫిట్ ఉన్నారో స్పోర్ట్స్ ఇంజరీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే వార్మప్ చేయరో బిఫోర్ గోయింగ్ టు స్పోర్ట్, ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ వార్మప్లో వాళ్ళలో స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి. ఆల్రెడీ మైనర్ ఇంజరీస్ ఇంతకుముందు ఉండి వాటిని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో మేజర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతుంటాయి. ఇవి మెయిన్ రీజన్స్. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ మేజర్ స్పోర్ట్ తీసుకున్న వాళ్ళ ఫిట్నెస్ చాలా బాగుండాలి, వార్మింగ్ అప్ బాగుండాలి. తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ ఏమవుతుందంటే ఒక్కోసారి స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతుంది, అయిన తర్వాత నొప్పి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ తీసుకుంటుంటే పెయిన్ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఓ ఎక్స్రే తీస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రేస్ నార్మల్ ఉంటాయి ఎందుకంటే బోన్స్ విరిగి ఉండవు. కానీ ఎప్పుడైతే లిగమెంట్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అది ఎక్స్రేలో తెలియదు. ఎవరికైతే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యి 1 week 10 days 2 weeks వరకు కూడా పెయిన్, స్వెల్లింగ్, నడవడంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ ఎంఆర్ఐ స్కాన్లో మనకు ఏ ఇంజరీ ఉంది, లిగమెంట్ ఇంజరీ, ఏసీఎలా లేకపోతే మెనిస్కసా తెలుస్తుంది. వాటిని రిపేర్ చేయడం వల్ల మనం ఈ ఆర్థరైటిస్ను కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. మెట్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్, ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో. 40 ఏళ్ళు దాటిన మహిళలకి అంటే ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే ఎముకల పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి సప్లిమెంట్స్ కావాలి, అదే రకంగా ఎటువంటి అంటే 2 yearsకో 1 yearకో ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటే బాగుంటుంది? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 40 తర్వాత అంటే మెనపాసల్, పోస్ట్ మెనపాసల్ ఉమెన్ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మేజర్ ఎఫెక్ట్ బోన్స్ అండ్ జాయింట్స్, మసిల్స్ మీద పడుతుంది. ఆస్టియోపోరోసిస్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్. ఇండియాలో అది బిగ్గర్ ప్రాబ్లం బికాస్ మనకి ఇంకా తెలియదు ఎంత ఉందనేది. బోన్స్ వీక్ అయ్యి
బ్యాక్ పెయిన్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్తో అండ్ బోన్స్ వీక్ కావడం వల్ల సింపుల్ ఫాల్స్లో ఫ్రాక్చర్ అవుతుంది. అండ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా బోన్స్ వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ చేసినా కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ పోస్ట్ మెనోపాసల్, పెరిమెనోపాసల్ ఉమెన్ రెగ్యులర్గా వాళ్ళది వైటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్, ప్రాబబ్లీ బోన్ డెన్సిటీ చేయించుకొని వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొందరి ఉమెన్లు ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్స్ అనేది సడన్ ఫాల్ ఉంటుంది. అప్రాప్రియేట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అది రిప్లేస్మెంట్ థెరపీ ప్రాబబ్లీ కొన్ని రోజులు అవసరం ఉంటుంది. కానీ బోన్స్, మసిల్స్, జాయింట్స్ స్ట్రాంగ్ ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ ఏజ్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ కాకుండా, అంటే వాకింగ్ లాంటిది కాకుండా కొంచెం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఓ బైక్లో కొంచెం రెసిస్టెన్స్ పెట్టి కానీ, చిన్న డంబల్స్ తొక్కడం, సైకిల్తో కొంచెం ఎక్సర్సైజు చాలా వచ్చినాయి ఈ రోజు రేపులో. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, ప్రివెన్షన్ ఆఫ్ మసిల్ లాస్. మసిల్ లాస్ అని ఏమంటామంటే సార్కోపీనియా అంటాం. అంటే మసిల్ మాస్ ఆఫ్టర్ 40 years, మెన్లో ఆఫ్టర్ 60 years తక్కువ అవుతుంటుంది మసిల్ మాస్. దాన్ని సార్కోపీనియా అంటాం. అది ప్రివెంట్ చేయాలంటే ఈ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ప్రాబబ్లీ 5 days in a week చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోపోరోసిస్, సార్కోపీనియా, ఈ నీ జాయింట్ కానీ ఎనీ జాయింట్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఇంకోటి BMW టెస్ట్, అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటారు కదా, అసలు ఇది ఎవరికి అవసరము? ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే చేసుకోవాలా, లేకపోతే 50 years అబోవ్ వాళ్ళు చేసుకుంటే? ఇప్పుడు జనరల్లీ బోన్ మినరల్ డెన్సిటీ అంటే మన బోన్ డెన్సిటీ ఎంత ఉంది, ఇది క్రూడ్ టెస్ట్, నాట్ వెరీ అక్యురేట్ టెస్ట్, కానీ క్రూడ్ టెస్ట్, కానీ దట్స్ ఓన్లీ టెస్ట్ అవైలబుల్ టు సీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బోన్. విమెన్లో అయితే 40 తర్వాత కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఓన్లీ మెంట్ ఫర్ విమెన్ అండ్ ఆఫ్టర్ 40 years. మెన్ మేబీ ఆఫ్టర్ 55-60 years ఏజ్ తర్వాత ఈ డెన్సిటీ అనేది, బోన్ డెన్సిటీ చేయించుకొని దానికి అప్రాపరేట్, ఒకవేళ తక్కువ ఉంటే ఎందువల్ల ఈ బోన్ డెన్సిటీ తక్కువ ఉంది, ఏమన్నా మెడికల్ రీజన్స్ ఉంటే అది ట్రీట్ చేసుకొని. అండ్ మెయిన్ రీజన్ ఏముంటుందంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్పెషల్లీ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ తక్కువ ఉండడం వల్ల ఇది బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో డాక్టర్ గారు, మనం కాల్షియం రిచ్ ఫుడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు పాలు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మన బుక్కుల్లో కూడా పాలు, గుడ్లు, కూరగాయలు అని చదువుకున్నాం యాక్చువల్గా. కానీ ఇప్పుడు పాల మీద వివాదం నడుస్తుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఒక వర్డ్ ఉపయోగించి పాలు తాగొద్దు, పాలు మంచిది కాదు అని చెప్పేసి అంటున్నారు. మీకు అంటే మీరు ఆర్థోపెడిక్, మనకు కావాల్సింది కాల్షియం. సో కాల్షియానికి పాలు కావాలా వద్దా? పాలు తాగితే ఎవరు తాగాలి, ఎవరు ఆపేయాలి? పాలు అనేది అందరికీ కంపల్సరీ. ఇట్స్ లైక్ ఫుల్ మీల్, చాలా స్పెషల్లీ చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపుల్లో అంటే కొంచెము ఫుడ్ టాబూస్ అనేది వస్తుంది. అంటే ఈ గ్లూటిన్ ఫ్రీ డైట్ అని, లాక్టోస్ ఫ్రీ అనేది అది కొంతవరకే నిజం. ఎవరికైతే ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందో వాళ్ళు ప్రాబబ్లీ పాలు తీసుకోకూడదు. కానీ జనరల్గా 99% వాళ్ళకు మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 2-3 కాల్షియం ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అది హెల్తీ వే. నాట్ ఓన్లీ కాల్షియం, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అండ్ వేరియస్ అదర్ గుడ్ థింగ్స్ ఉంటాయి మిల్క్లో. మిల్క్ కానీ పెరుగు కానీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మన ఇండియన్ కల్చర్ భోజనం తర్వాత పెరుగుతో ఎండ్ చేస్తాం. అది వెరీ గుడ్ కల్చర్. పెరుగు ఎలా అంటే కాల్షియం ఇస్తుంది, ప్రోబయాటిక్స్ అంటే మన ఉన్న మంచి బ్యాక్టీరియా, గట్లో ఉన్న బ్యాక్టీరియాను అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, మనం ముగించే లోపు ఇంకా 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, మీ 3 దశాబ్దాల పైగా అనుభవంలో మీరు ఛాలెంజింగ్గా చేసిన వైద్య కేసుల గురించి, అంటే మిమ్మల్ని బాగా ఉత్తేజపరిచినాయి లేదా సంతృప్తి పరిచినాయి, సో అటువంటి 1-2 కేసుల గురించి మాతో చర్చిస్తారు. చాలా అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంట్రెస్టింగ్గా ఉంటారు చాలా వరకు. ఎలా అంటే అంటే ప్రీవియస్లీ ఒక డీజీపీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 103 years నార్త్ ఈస్ట్లో అతనికి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం వచ్చింది ఫ్రాక్చర్ వల్ల. సో అక్కడ లోకల్ డాక్టర్స్ చెప్పారు వెరీ హై రిస్క్, ఆపరేషన్ చేస్తే ప్రాబబ్లీ చనిపోవడానికి పాసిబిలిటీ ఉంది అని. సో నా దగ్గరికి తీసుకొచ్చారు, ఫ్లూ ఇక్కడికి తీసుకొచ్చి ఆపరేషన్ చేశాము. అండ్ 2 daysలో అంటే అటువంటి వాళ్ళకి ఎలా అంటే ఓల్డ్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే నడవడము, మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బెడ్లో పడుకోబెట్టామనుకోండి
కాంప్లికేషన్ చాలా ఉంటాయి. అంటే చెస్ట్ ఇన్ఫెక్షను, యూరినరీ ఇన్ఫెక్షను, బెడ్ సోర్స్ అని, డీవీటీ అని. సో ద రిస్క్ ఆఫ్ నాట్ ఆపరేటింగ్ ఆన్ దోస్ పీపుల్ ఇస్ వెరీ హై. సో మేము అన్ని ప్రికాషన్ తీసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ చేశాము. అంటే సక్సెస్ఫుల్ అయింది, నడిచారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో అది ఎలా అంటే దట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్. అంటే ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని ప్రాపర్ ప్రిపరేషన్తో ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వీ కెన్ టేక్ ఎ ఛాన్స్ తీసుకొని సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఒకసారి ప్రాబబ్లీ 5-6 years బ్యాక్ నా కన్సల్టేషన్ ముందు ఒక కాశ్మీర్ నుంచి ఒకతను వచ్చాడు. చిన్నది ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. లోపలికి ఎంటర్ అయ్యి వచ్చేసేసి నా కాళ్ళ మీద పడకూడదానికి నేను ఆపేశాను. ఏంటిదంటే, साहब आपने 5 साल पहले मेरा लिगामेंट का ऑपरेशन किया, अभी मैं माता जी के पास जाके आपके लिए प्रसाद लाया. అంటే అది అంటే చాలామంది ఉన్నారు, ఎవ్రీవన్ సర్ప్రైజ్డ్. అంత అంటే వానికి నేను ఫ్రీ ఆపరేషన్ చేశాను. ఎక్కడో తిరిగాడు, వెరీ చిన్న జాబ్ చేస్తూ బతికేవాడు. ఈ లిగమెంట్ ఇంజరీ వల్ల చేయలేకపోయాడు. ఇక్కడ వచ్చి వెతుక్కుంటూ వచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ అన్నీ బాగు చేస్తూ దేవుని దగ్గరికి అంటే దేవి దగ్గరికి వెళ్ళి నా కొరకు స్పెషల్గా పూజ చేసుకొని వచ్చిందంటే, అంటే నో అమౌంట్ ఆఫ్ మనీ విల్ రిప్లేస్ దట్ కైండ్ ఆఫ్ నారాయణ హరి అన్నందుకు ఆ రకంగా అది చాలా అంటే వెరీ అంటే సంథింగ్ అంటే మొత్తం మర్చిపోతాం మనం. ఆ రోజు ఎంత స్ట్రెస్ఫుల్ డే ఉన్నా కూడా ఇటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంటే అటువంటి చాలా ఉంటుంది. అంటే మన ఒక లేడీ, మీరు అన్నట్టు నీ రీప్లేస్మెంట్ అనేది చాలా భయపడతారు 2 reasons వల్ల. ఒకటి ఏంటంటే ఎక్స్పెన్సివ్ అని, డబ్బులు లేక, కొందరు అవేర్నెస్ లేక, ఇగ్నోరెన్స్, అంటే ఆపరేషన్ చేసుకుంటే ఎంతకంటే ఎక్కువ అవుతుందని. ఆ విధంగా 10 సంవత్సరాలు వెయిట్ చేసింది. నా దగ్గరికే 2-3 times వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత నెలకు వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది స్వీట్స్ తీసుకొని. ఏడ్చేసింది, డాక్టర్ గారు నేను ఇన్ని రోజులు సఫర్ అయ్యాను, మీరు ఇంత సింపుల్గా నన్ను నడిపించారు, నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె వీడియో కూడా ఉంది, ఇంత సింపుల్గా అనుకుంటే నేను ఎప్పుడూ చేసుకునేదాన్ని ఆపరేషను అని. అంటే ఆమె ఏడుపు ఆపడము కష్టమైంది. సో ఆ విధంగా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా అంటే మాకు కూడా చాలా స్టిమ్యులేట్, ఎంకరేజ్, ఇంకా చేయాలి, బాగా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో డాక్టర్ గారు, అంటే ఇంకొక ముఖ్యమైన విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది, అది హెల్త్ ఇన్సూరెన్స్. సో మన కల్చర్లో యాటలు కూర్చి దావతులు ఇస్తారు, కానీ వాళ్ళ కుటుంబానికి ఒక సంవత్సరానికి పైపడా హెల్త్ రక్షణ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు, డబ్బులు వేస్ట్ అవుతాయని భావిస్తారు. సో మీరు వారికి ఇచ్చే సూచనలు ఏంటి? అఫోర్డబిలిటీ ఉన్న మధ్యతరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? దాని పట్ల ప్రాముఖ్యత ఏంటి? అది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్. యూ కెన్ టేక్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఈ రోజు రేపుల్లో మంచి ట్రీట్మెంట్ కావాలంటే వెరీ ఎక్స్పెన్సివ్. మీకు చెప్తాను, మన లాస్ట్ మంతే ఒక పేషెంట్ ఆపరేషన్ చేశాము. డిశ్చార్జ్ వెళ్ళడానికి రౌండ్ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. సార్ ఇల్లు ఎక్కడుంది సార్, ఇల్లు అమ్మి బిల్లు కట్టామని చెప్తున్నాడు. సో అలాంటిది ఎలా అంటే చాలా వరకు చాలామంది అమ్ముకుంటారు, అలా అంటే ప్రాపర్టీ అమ్ముకొని మళ్ళీ బిల్ పే చేస్తూ ఉంటారు, ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్లో చేసుకుంటే తక్కువ ప్రీమియంతో ప్రాబబ్లీ కొంతవరకు వాళ్ళకి ఎంత స్తోమత ఉందో అంత చేసుకోవడము, తర్వాత ఫ్యామిలీ గ్రూప్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇన్సూరెన్స్ కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. మనం బ్యాంకులో పెట్టి గోల్డ్ కొని వేరే చేసే బదులు చిన్నది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా సార్, ఇంటర్వ్యూ చివరి ప్రశ్న. సో ఇప్పుడు ఆర్థోపెడ్ రంగంలో మీరు 3 దశాబ్దాలకు పైగా ఉన్నారు. ఈ కొత్త మంది వైద్యులు, అంటే ఇప్పుడు మన కాలేజీలో చేరినాయి చాలామంది వైద్యులు ఆర్థోపెడిక్ రంగం వైపు రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక స్టాల్వర్డ్గా? సో ఎటువంటి వారు ఇక్కడ సక్సెస్ అవుతారు? వారు ఇప్పటి నుంచే ఎటువంటి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా వాళ్ళు ఒక చీఫ్ సర్జన్గా, ఒక మంచి డాక్టర్గా రూపొందే అవకాశం? అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మేము సర్జన్గా కావాలంటే 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఆపరేషన్ ఎలా చేయాలనేది, అది నేర్చుకుంటాం. సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఆపరేషన్కి ఎవరికి అవసరం ఉంటుందని అది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎ సర్జన్స్ లైఫ్లో నేర్చుకుంటాము. థర్డ్ స్టేజ్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే ఎవరికి ఆపరేషన్ చేయకూడదు, ఎవరు ఆపరేషన్ చేయకుండా బాగుపడతారు,
ఎవరికి ఆపరేషన్ చేయడం వల్ల అది ఎక్కువ అవుతుంది, అది తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎవరైతే ఈ థర్డ్ స్టేజ్కి రీచ్ అయినరో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకొకటి, ప్రతి డాక్టర్ ఈరోజు రేపుల్లో చాలా బిజీగా ఉంటారు, పేషెంట్స్తో టైం స్పెండ్ చేయరు. డాక్టర్ పేషెంట్ వచ్చిన ముందలే రాస్తూ ఉంటారు వాళ్ళ ముందే, తర్వాత ఏదో ఫోన్ కాల్ తీసుకుంటారు, 2-3 మాట్లాడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్నంత టైము ఈ డాక్టర్ అనేది పూర్తి 100% అటెన్షన్ ఇవ్వాలి, పూర్తి ఫోకస్, నో డిస్టర్బెన్స్. కూర్చోబెట్టి కంఫర్టబుల్గా వాళ్ళు వచ్చే ముందే వాళ్ళ నేమ్ తెలుసుకొని వాళ్ళ ప్లేస్, నేను జనరల్ ఏం చేస్తాను, వాళ్ళ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారో, ఏం పని చేస్తారు, ఎందుకు వచ్చారు, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంతకుముందు. నేను చెప్పాను అనుకో, నమస్కారం రంగయ్య గారు, బాగున్నారా, మీ ఊరు ఎలా ఉంది, వర్షాలు పడ్డాయా, మీ ఊర్లో మా పేషెంట్ ఉన్నాడు, బాగున్నాడా అనేవారు. ఇంకా సగం ప్రాబ్లం, సార్ మీరు మాట్లాడితే నాకు సమ్ డిసీజ్ తక్కువైంది సార్ అంటారు. కూర్చోబెట్టి రిలేటివ్స్ ఉంటారు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేదంతా వినాలి. మోస్ట్ ఆఫ్ ది టైం పేషెంట్స్కి ఎలా అంటే వాళ్ళు చెప్పేది ఎవరు వినడం లేదు. 10 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, చెప్పకముందే ట్రీట్మెంట్ రాసి పంపిస్తారు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యంగ్స్టర్స్ ఎలా అంటే పేషెంట్స్తో ఏ గుడ్ లిసనింగ్ పర్సన్ ఈజ్ ఎ గుడ్ డాక్టర్. మనం వాళ్ళు వినేదండి చెప్పాలి, వాళ్ళు చెప్పేదని మనం వినాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం అన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తారు, అది చూడకుండా ఏం చేస్తారు, డాక్టర్ రాసి పంపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఇది లేకుండానే తెలుసుకోవచ్చు ప్రాబ్లం, కానీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇన్ని టెస్టులు చేశాను, డాక్టర్ గారు చూడలేదు అనేది ఆ మొత్తం పరీక్షలు చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి రీఅష్యూరింగ్ ఉండాలి, భయపెట్టకూడదు. ఇప్పుడు పేషెంట్స్ మీకేమి సీరియస్ ప్రాబ్లం లేదు, ఆపరేషన్ లాంటిది అవసరం లేదు, ఆపరేషన్ అవసరం ఉన్న చిన్న ఆపరేషనే సక్సెస్ఫుల్ అవుతుంది, బాగుపడతారు. ఆ విధంగా రీఅష్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే భయపెట్టిస్తారు, చిన్న ప్రాబ్లం ఉన్నా ఇది చాలా అదే అవుతుంది, చేయించుకోవాలి అని. ఆ విధంగా లేకుండా రీఅష్యూరెన్స్ ఇచ్చి, ఫస్ట్ టైమే ఆపరేషన్ అంటే భయపడతారు, కొంచెం టైం ఇచ్చేసి ప్రాబబ్లీ ఇది అవసరం ఉంది, రేపు రండి, 1 వీక్ తర్వాత రండి, మందులు వాడండి, అప్పుడు మీరు డిస్కస్ చేశారనుకోండి, ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది డెవలప్మెంట్ ఉంది. మనలో పేషెంట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం ఏది చెప్పినా కూడా పేషెంట్ కొరకే చెప్తున్నాం అన్నట్టు ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీ షుడ్ బి ఆనెస్ట్ విత్ ద పేషెంట్, నెవర్ చీట్ పేషెంట్. అబద్ధము పేషెంట్కు ఎప్పుడు చెప్పకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఒకప్పుడు డాక్టర్లు హాస్పిటల్ పెట్టేది, వాళ్ళు వైద్యం చేసిన తర్వాత డబ్బు గురించి మాట్లాడేది. ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ హాస్పిటల్ రన్ చేస్తున్నాయి, సో వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు అయితే చెప్పిన తర్వాత వైద్యం గురించి మాట్లాడుతున్నారు. సో అంటే మీరు 37 సంవత్సరాల అనుభవం ఉన్నది. సో ఇప్పుడు డాక్టర్ రన్ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ మీద గౌరవం ఏ రకంగా ఉండేది, ప్రైవేట్ రన్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత అంటే హౌ దే ఆర్ సీయింగ్ డాక్టర్స్, బికాస్ దోస్ హూ ఆర్ జనరేటింగ్ హై రెవెన్యూ వాళ్ళని ప్రొక్లెయిమ్ చేస్తున్నారు యాజ్ ఎ బెస్ట్ డాక్టర్ అని. సో వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. సో ఇన్పేషెంట్ ట్రాన్స్లేట్, అవుట్ పేషెంట్లు ఎంతమంది ఇన్పేషెంట్ చేస్తున్నారు, లేకపోతే సెవరల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యాక్చువల్గా అంటే ఒక క్లినికల్ స్కిల్స్ ఉన్న ఒక బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, అంటే హౌ యూ సీ ద ఫ్యూచర్ యాక్చువల్గా నెక్స్ట్ 10 yearsలో. అవును, అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చిన, నేను ఒకటే హాస్పిటల్ పనిచేశాను, అపోలో హాస్పిటల్లో. ఇక్కడ గ్రేటెస్ట్ థింగ్ డాక్టర్ పిసి రెడ్డి గారు ఎలా అంటే, మా ప్రొఫెషనల్ వర్క్లో ఈ విల్ నెవర్ ఇంటర్ఫియర్, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. పేషెంట్కు ఆపరేషన్ అవసరం ఉంటేనే చేస్తాం. నేను పేషెంట్కి ఆపరేషన్ అవసరం లేదు అంటే నన్ను క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కరెక్ట్, డాక్టర్ కేజీ రెడ్డి చెప్పారు, ఆపరేషన్ అవసరం లేదు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ ఫ్రీడమ్ అనేది ప్రతి డాక్టర్ మంచి డాక్టర్ కాకుండా పేషెంట్కు ఏది అవసరం ఉందో అదే చేయాలి. ఎటీ మేనేజ్మెంట్ చాలా వరకు ప్రెషర్ చేస్తుంది కొన్ని హాస్పిటల్ ప్రాపర్టీ. మీరు ఏదో మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, పేషెంట్స్ పంపిస్తారు, అక్కడ ఎవరో సర్జరీ అడ్వైజ్ చేసి ఉంటారు, ఇక్కడ సర్జరీ అవసరం ఉండదు అని తెలుసు, మనకు చెప్పాలి, ఓకే ఇప్పుడే అవసరం ఉండదు, తర్వాత అవసరం ఉంటుందని. మన ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి చేస్తాము, రెండోసారి చేస్తాము, మూడోసారి తెలిసిపోతుంది అంటే బై ప్రెషర్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అనేది. అది మంచిది కాదు. ప్రతి డాక్టరు అవసరం ఉన్నది చేయాలి అండ్ పేషెంట్తో ఆనెస్ట్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఎనీ ప్రాబ్లం వచ్చినా, ఎనీ కాంప్లికేషన్ వచ్చినా ఫస్ట్ పర్సన్ మీరే ఆ పేషెంట్కి వెళ్ళి చెప్పాలి, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది చేయాలి, ఇది చేశాను. థర్డ్ పర్సన్తో చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అది కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. మీరు అన్నది కమర్షియలైజేషన్, ఈరోజు ఎప్పుడు ఈక్విటీ
హాస్పిటల్స్ రన్ బై ఇన్సూరెన్సెస్, అమెరికాలో ఇక్కడ ఇన్సూరెన్స్. కానీ ఈవెన్ దెన్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రొఫెషన్ ఇస్ రోబుల్ ప్రొఫెషన్. పేషెంట్ మన పైన ఎంతో ట్రస్ట్, ఎంతో నమ్మకంతో వస్తారు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ గుడ్ ఫర్ ది పేషెంట్ అనేది చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. సో ఎన్నో విలువైన అంశాల మీద చాలా చక్కని అవగాహన కల్పించారు. సో థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి MedPlus1 TV. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ MedPlus బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో, కానీ 50 to 80% డిస్కౌంట్ లో.